మా దేవా, మా ప్రభా, ఈ సాయంత్రం ఈ రాజ్య ప్రాంతానికి రావడానికి ఇచ్చిన కుక్క మీకు వందనాలు. నీ వాక్యం వినడానికి వచ్చారు ప్రభా. నాయన, మరి మీరు నన్ను ఏర్పరచుకొని ఇక్కడ తీసుకొచ్చారు. మీ వాక్యాన్ని అందించడానికి మీరు నాకు ఇచ్చినటువంటి ఈ స్వేచ్ఛకై అవకాశానికి మీకు వందనాలు. మీ ఆత్మలో నన్ను నిలబెట్టుకోండి ప్రభా. నన్ను మీ బోరుగా వాడుకోండి. ఈ వాక్యం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అర్థమవున్నట్లు మీరు సహాయం చేయమని, ఈ వాక్యాన్ని ప్రభా ప్రతి వాళ్ళు అర్థం చేసుకోవటమే కాదు, జీవితంలో అన్వయించుకోగలటకు సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మనలో ఇక్కడ కూర్చున్నటువంటి కొంతమంది చాలా కాలంగా దేవుని వాక్యాన్ని వింటున్నాం. అయితే కొంతమంది బహుశా కొత్తగా వినేవాళ్ళు అయి ఉంటారు. దేవుని వాక్యం యొక్క గొప్పతనం ఏంటి అని అంటే, దేవుని వాక్యం జీవం కలిగింది కాబట్టి, లేకపోతే దేవుని వాక్యం శక్తివంతమైంది కాబట్టి, దేవుని వాక్యాన్ని అయితే ఇష్టంగా విని దాంతో ఎక్కువ సమయం గడపాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమో అది నాకొద్దు అని భయపడి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ మీరు కూర్చున్నటువంటి వాళ్ళు కూడా నేను దేవుని వాక్యాన్ని చెప్తూ ఉన్నప్పుడు మరి మీ వినికిడి ఎలా ఉంటుందో, మీరు తీసుకునేటువంటి విధానం ఎలా ఉంటుందో తెలుసుకుంటే దాన్ని బట్టి మీ ఆత్మీయత ఏంటో అనేది మనకు అర్థమవుతుంది. చెక్ 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 అలాగే ఉంచండి. నువ్వు నాకు కనబడే దూరంగా ఉండిపో. దాని నుంచి ఐప్యాడ్ కూడా ఎవరికైనా ఇచ్చేది, ఎందుకంటే కిలుపుతూ ఉంటాడు. మీరు ఉండరు, ఏదో ఒకటి కలకాలి అని దాన్ని అక్కడ పెట్టేసి కూర్చొని వాక్యమే. థ్యాంక్ యూ. అయితే ఈరోజు నేనేం చేయదలుచుకున్నానంటే, బైబిల్లోంచి ఒక చిన్న వాక్య భాగాన్ని మీకు అందించాలనుకున్నా. దాంట్లో వాక్యం యొక్క ప్రభావం, దేవుని వాక్యం యొక్క శక్తి, దేవుని వాక్యం యొక్క ఆ వేగవంతం ఎలాంటిదో ఒక అధ్యాయం నుంచి మనం నేర్చుకుంటాం. అయితే మీకు ఒక చిన్న పరిచయం ఇవ్వాలి. మనకి బైబిల్లో 1189 అధ్యాయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్ముడు దేవుడు మనకిచ్చినవే. 1189 అధ్యాయాలు కూడా. ప్రతి అధ్యాయంలో కూడా మనకు పాఠం ఉంటుంది. ప్రతి అధ్యాయంలో కూడా మనం ఒక చిన్న విషయాన్నైనా నేర్చుకోగలుగుతాం. అందుకే దేవుడు ఆ బైబిల్ ఇచ్చాడు మనకి. ఉదయకాలం మరి మీలో కొంతమంది వచ్చి ఉంటారు. 17 అధ్యాయాలు చూసాం. ప్రతి అధ్యాయం నుంచి ఒక పాఠం పొద్దున్న చూసాం. 17 అధ్యాయం. ఆ విధంగా కథలాగా చదువుకుంటూ వెళ్తే బైబిల్ కొంత అర్థం అవుతుంది. కానీ కొన్ని వచనాలు ఉంటాయి, దాంట్లో మనకి చాలా విషయాలు కనబడుతూ ఉంటాయి. అయితే ఈరోజు నేను ఏం చేస్తానంటే, బైబిల్లోంచి ఒక పూర్తి అధ్యాయాన్ని మీకు నేర్పిస్తాను. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు కొంతమంది సేవకులు ఉన్నారు, వాళ్ళకి పాఠం చెప్పాలి. మీలో కొంతమంది ప్రభువులోకి వచ్చిన విశ్వాసులు ఉన్నారు, మీకు చెప్పాలి. మీలో కొంతమంది ఇంకా యేసు ప్రభువుని తెలవని వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్పాలి. అందరికీ వర్తించేటువంటి విధంగా మనం చూడటానికి ప్రయత్నించాలి. నేను మీకు బోధించాలనుకున్నటువంటి అంశం ఏంటంటే, తెస్సలోనిక అనే సంఘానికి పౌలు భక్తుడు రాసినటువంటి తొలి పత్రిక, మొదటి అధ్యాయము 10 వచనాలు ఉంటాయి. ఈ 10 వచనాల నుంచి మీకు పాఠం నేర్పించాలి అన్నది నా కోరిక. తెస్సలోనికకి రాసినటువంటి పత్రిక పౌలు భక్తుడు మొదటి అధ్యాయాన్ని మనం చూడబోతున్నాం. అయితే నేను ఎప్పుడు కూడా చేసే పని ఏంటంటే, కొద్ది సమయం
ఏ భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నా కూడా దాన్ని నేపథ్యం అంటారు. నేపథ్యం అంటే ఎవరు రాస్తున్నారు, ఎందుకు రాస్తున్నారు, ఏ పరిస్థితుల్లో రాస్తున్నారు, వాళ్ళెవరు, ఇవి తెలుసుకుంటే దాన్ని చదువుకోవటం బట్టి మనకు వచ్చేటువంటి లాభం ఏంటో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు కొత్తగా వాక్యం వింటున్నా కూడా మీకు కూడా అర్థమయ్యేటట్టు నేను కథలాగా చెప్పుకుంటూ వచ్చి ఈ 10 వచనాన్ని మనం ధ్యానం చేస్తాం. అయితే విషయం ఏంటంటే, సౌలు అనే ఒక ఆయన ఉండేవాడు. సౌలు ఆయన పేరు. ఆయన యూదుడు, యోధా మతానికి చెందినటువంటి వాడు. మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి టర్కీ దేశంలో కిల్కియా అనేటువంటి ప్రాంతంలో టార్సస్ అనే ఊర్లో పుట్టాడు. అక్కడ ఉండేవాడు. అయితే కొంచెం పెద్దోడైన తర్వాత, బహుశా 8-9 సంవత్సరాలు వచ్చిన తర్వాత, నేను బాగా చదువుకోవాలి, యూదుడిగా చదువుకోవాలి అని, అక్కడ ఉంటే మంచి బళ్ళు ఉండవు, మంచి బోధకులు ఉండరు అనేసి ఆయన యెరూషలేము రావటం జరిగింది. కుర్రోడుగా 10 ఏళ్ళు కుర్రోడుగా వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన యెరూషలేములో ఉండి గమాలియేలు అనేటువంటి ఒక బోధకుడి దగ్గర, ఒక రబ్బాయి అంటారు, అంటే యోధా బోధకుడు, ఆయన దగ్గర నేర్చుకుంటూ ఉండేవాడు. ఈ మన గమాలియేలు అనేటువంటి ఆయన మంచోడు, బాగా బోధించేటువంటి వాడు. పౌలుకి బాగా యోధా మతం అంతా చక్కగా బోధించాడు. పౌలుకి బహుశా 28 ఏళ్ళు ఆ వయసు వచ్చేటప్పటికి బాగా ఉక్రోషం కలిగినటువంటి వ్యక్తిగా అయిపోయాడు. చాలా ఉక్రోషం కలిగినటువంటి వ్యక్తిగా అయిపోయి ఆయన ఏంటంటే, నేను యోధా మతాన్ని నమ్ముతున్నాను, అదే కరెక్టు, కాబట్టి నేను వెళ్ళి బోధిస్తానని బోధించేవాడు. ఎవరైనా వచ్చి ప్రశ్నిస్తే వాదించేవాడు, వినకపోతే కొట్టేవాడు, ఇంకా కోపం వస్తే చంపేసేవాడు కూడా. ఆ సమయంలో యోధా మతానికి వ్యతిరేకంగా ఒకళ్ళు మాట్లాడుతూ ఉండేవాడు. ఎవరు వాళ్ళంటే, యేసు ప్రభుని అనుకరించేటువంటి శిష్యులు, వాళ్ళనే క్రైస్తవులు అంటారు. అప్పటికి ఇంకా పేరు రాలేదనుకోండి. వాళ్ళంటే సౌలుకి బాగా కోపం వచ్చి వాళ్ళ మీద బాగా ఉక్కుపాదంలాగా పెట్టేవాడు. క్రైస్తవులంటే ఇద్దరికి ఇష్టం లేదు, రోమీలకి ఇష్టం లేదు, తర్వాత యూదులకి ఇష్టం లేదు. వీళ్ళిద్దరూ కూడా సౌలు గారి దగ్గరికి వచ్చి, ఏమంటే మీరు బాగా చేస్తున్నారని మీరు చేయండి అని బాగా ప్రోత్సహించేశారు. ఇక యెరూషలేములో ఉన్న క్రైస్తవులందరినీ చెల్లాచెదరు చేసి బయట పంపించేశాడు. ఇంకా అక్కడి నుంచి వేరే దేశం వెళ్ళిపోయి అక్కడ కూడా చెల్లాచెదరు చేద్దాం అనుకునేటువంటి ప్రయత్నంలో, సిరియా దేశం అంటారు ఇప్పుడు, దాని రాజధాని డమస్కస్, అక్కడికి వెళ్తున్నాడు. అక్కడికి వెళ్తున్నప్పుడు దారిలో మిట్ట మధ్యాహ్నం సూర్యుడి కంటే ఎక్కువ వెలుగు కనబడిందంట. సూర్యుడి కంటే ఎక్కువ వెలుగు. మనోడికి కళ్ళు బయలు కంపిపోయి కింద పడిపోయాడు. ఎవరది అని అన్నాడు. నేనయ్యా, యేసుని, నువ్వు రోజు శిక్షిస్తున్నావే ఆ యేసుని అని అన్నాడు. ఇక పౌలు భయపడిపోయాడు. నువ్వు దగ్గరలో ఉన్న దమస్కస్కు వెళ్ళు, అక్కడ ఒక ఆయన ఉంటాడు, ఆయన నీకు చెప్తాడు అంటే మనోడు వెళ్ళాడు. అక్కడ అననీయ అనే ఆయన ఉన్నాడు. ఆయన పౌలు దగ్గరని తీసుకొని 3 రోజులు చాలా విషయాలు చెప్తే, ఈ సౌలు, ఆయన పేరు, ముందు పేరు సౌలు, తర్వాత పౌలే, ఆయన మారు మనసు పొందాడు. ఆ తర్వాత ఒక 3 సంవత్సరాలు ఎవ్వరితో గడపకుండా ఒక్కడే ఉండి దేవునితో బాగా గడిపి, దేవుని వాక్యాన్ని బాగా పరిశీలన చేసి, దేవుడు తనకి ఇచ్చినటువంటి ప్రత్యక్షతను బట్టి బాగా దేవునిలో స్థిరపడిపోయాడు. ఆ తర్వాత వచ్చి వాక్యం బోధిద్దామంటే ఆయన ఒప్పుకోలే. వీడు మొన్నటిదాకా మనల్ని అందరూ చంపాడు, దగ్గర రానొద్దు అన్నారు. ఇక మనోడు ఏం చేయాలో తెలియక వాళ్ళు ఊరు వెళ్ళిపోయాడు, కిల్కియా వెళ్ళిపోయాడు. అక్కడ ఓ 10 ఏళ్ళు ఉండిపోయాడు. బర్నబా అనేటువంటి ఆయన ఈయన కనుగొని, అయ్యా మీరు రండి, నేను పెద్దోళ్ళకి పరిచయం చేస్తానని పరిచయం చేశాడు. అప్పటి నుంచి పౌలు గారు వాక్య బోధన చేయడం మొదలుపెట్టాడు. ఆయన ఏం చేసేవాడంటే దండయాత్రలు చేసేవాడు. దండయాత్ర అంటే ఏంటి? తనతో పాటు కొంతమందిని తీసుకొని అలాగ నడుచుకుంటూ, సంవత్సరాల కొద్దీ నడుచుకుంటూ, ఏదన్నా మంచి ఊరు కనబడితే ఆ ఊరిలో ఆగిపోయి ఏదో పనిపాట్లు చేసుకుంటూ అక్కడ సాయంత్రం పూట్ల వాక్యాన్ని బోధిస్తూ అలాగ తిరుగుతూ ఉండేవాడు. అలాగ ఒక దండయాత్ర చేశాడు బర్నబాస్తో. అది అయిపోయింది. ఇప్పుడు 2వ దండయాత్ర అన్నమాట. ఈ దండయాత్ర మొదలైంది ఆయన టర్కీ దేశం ప్రాంతమే, అక్కడికి వచ్చాడనమాట. అక్కడికి వచ్చిన తర్వాత మామూలుగా వాక్యం చెప్తా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఊరిలో ఒక కుర్రోడు వచ్చాడు ఆయన దగ్గరికి, పౌలు గారి దగ్గర. అప్పుడు పేరు మారిపోయి పౌలు అని వచ్చాడు. వచ్చి అన్నయ్య అన్నయ్య అన్నాడు. ఏంటి బాబు అన్నాడు.
అన్నయ్య మరి నేనే నీతో పాటు పరిచర్యకు వస్తానే అన్నాడు. ఎవర్రా నువ్వు, ఎందుకు వస్తావు పరిచర్యకి అని అన్నట్లు అన్నాడు. అన్నయ్య నా పేరు తిమోతి అన్నయ్య, నేను వస్తాను నీ దగ్గరికి మరి అనేటప్పటికీ ఈ తిమోతి గారి వెనకాలే వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ అమ్మ వెనకాలే వాళ్ళ అమ్మమ్మ ఉంది. వాళ్ళిద్దరూ కూడా ఒకరి తర్వాత ఒకళ్ళు, అయ్యా బాబుని తీసుకెళ్ళయ్యా, చిన్నప్పటి నుంచి వాడిని వాక్యంలో మేము పెంచామయ్యా, తీసుకెళ్ళయ్యా అని అంటే సరే రా అన్నాడు. సరే పౌలు గారి దగ్గరికి అప్పుడే కొంతమంది కుర్రోళ్ళు ఉండేవాళ్ళు. ఒక కుర్రోడు పేరు సిల్వానా, ఇంకో కుర్రోడు పేరు లోకా. ఆయనేమో డాక్టర్ గారు, లోకా గారు. సరే తిమోతిని కూడా పట్టుకొని వెళ్ళారు. వాళ్ళు ఫిలిప్ అనే ఒక ఊరు వెళ్ళారు, అక్కడ పరిచయం చేశారు. కొంతమంది యేసుప్రభువుని అంగీకరిస్తే, బాబు లోకా నువ్వు ఇక్కడ ఉండిపోయా అన్నాడు. కొన్ని రోజులుండు వీళ్ళని దేవుళ్ళు స్థిరపరచంటే లోకా గారు ఉండిపోయారు. అలా ముందుకి వచ్చారనమాట. అలా ముందుకు వచ్చి వాళ్ళు ఒక ఊరి దగ్గర ఆగారు. ఆ ఊరు పేరు తెస్సలోనిక. అసలు ఆ ఊరికి తెస్సలోనిక ఆయన ఎందుకు పేరు వచ్చిందో చెప్తాను, కొంచెం సరదాగా ఉంటుంది వింటాను. మీలో కొంతమందికి అలెగ్జాండర్ అనే పేరు విని ఉంటారు. అలెగ్జాండర్ గారు వాళ్ళ నాన్నగారి పేరు ఫిలిప్. ఆయన ఈ గ్రీసు దేశంలో అన్ని పట్టణాలు గెలుచుకుంటా వస్తూ ఉంటే ఒక పట్టణం గెలవలేపాడు. వాళ్ళు గట్టిగా పోటీ ఇస్తే గెలవలేపాడు. ఆ ఊరి పేరు సోలనికి. ఆ ఊరు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఏం చేయలేకపోయి మళ్ళీ వెనక్కి వచ్చేసి తన సైనిక అధికారులను అందరినీ పిలిచి, అరే సోలనికి అనే ఊరు సముద్ర తీరాన్ని ఉంది, చాలా మంచి ఊరు, కానీ వాళ్ళేమో గట్టి పోటీ ఇస్తున్నారు, మీలో ఎవరైనా సరే వెళ్ళి ఆ పట్టణాన్ని జయించి వస్తే కనుక మీకు ఏం కావాలంటే ఇది ఇచ్చేస్తాను, నా రాజ్యంలో సగం భాగం దాకా అన్నాడు. అంటే తన దగ్గర ఒక సైనిక అధికారి ఉన్నాడు, ఆయన పేరు కెసెండర్. ఆయన ఏమన్నంటే, అయ్యగారు మీరు నన్ను దీవించండి నేను వెళ్తాను అన్నాడు. సరే వెళ్ళు అన్నాడు. వెళ్ళాడు. మనోడు కొన్ని రోజుల తర్వాత వెనక్కి వచ్చాడు. బాబు కెసెండర్ ఏంటి పరిస్థితి అంటే, ఏముంది సార్ ఇక సోలనికి అనే ఊరు ప్రపంచ పట్టణంలో లేదు సార్, చూసేశాను అన్నాడు. అరే ఎందుకు అలా చేసావు? నేను పట్టణము నాకు కావాలి, అది మంచిది అన్నాను కదా, ఏం చేసావు, దాన్ని అంతా ధ్వంసం చేసావు అంటే, కాదు సార్ ఆ పేరు కలిగిన పట్టణం ఇక ప్రపంచంలో లేదు అన్నాడు. అంటే ఏంటి అన్నాడు. నేను ఆ పట్టణాన్ని గెలిచి ఆ పట్టణానికి పేరు మార్చేశాను అన్నాడు. ఏం పెట్టావు పేరు అని అంటే మనోడు సిగ్గుపడుతున్నాడు. అది సిగ్గుపడకుండా చెప్పరా, ఏం పేరు పెట్టావు అని అంటే మళ్ళీ సిగ్గుపడి, సార్ దానికి తెస్సలోనిక అని పేరు పెట్టాను అన్నాడు. ఎందుకు సిగ్గుపడ్డాడబ్బా ఆ పేరు చెప్పడానికి అని అంటే, రాజుగారి కూతురు పేరు అంటే అలెగ్జాండర్ గారి చెల్లి పేరు తెస్సలోనిక. ఈ అబ్బాయికి కెసెండర్ అనే సైనిక అధికారికి తెస్సలోనిక అంటే ఇష్టం, అందుకనే ఆమె పేరు పెట్టాడు. రాజుగారికి ఇంక అర్థమైపోయి ఇంక ఏమి అడగకుండానే తెస్సలోనికాని ఇచ్చి కెసెండర్కి ఇచ్చి పెళ్లి చేసి ఆ ఊరు వాళ్ళకి రాసి ఇచ్చేశారు. అదండి తెస్సలోనిక అనే ఊరు వచ్చింది. ఆ ఊరిలో 3 రకాలైన మనుషులు ఉంటారు. ఎవరెవరు ఉంటారు? రోమీలు ఉంటారు, అందుకనే బాగా వాళ్ళు యుద్ధాలు చేసేవాళ్ళు, బాగా ఈ సైనిక అధికారం కలిగిన వాళ్ళు. రెండోది యూదులు ఉంటారు. యూదులేమో బాగా తెలియగలిగిన వాళ్ళు, మంచి మంచి పాఠశాలలో అవి కట్టుకుంటారు. ఇక మూడోది యూదులు ఉంటారు. ఈ యూదులేమో బాగా భక్తిపరులు. యూదులకున్న గుణం ఏంటంటే, 10 కుటుంబాలు ఎక్కడైనా యూదులుంటే వాళ్ళు చిన్న ప్రార్థనా మందిరాన్ని కట్టుకుంటారు. ఈ 10 మంది కలిసి కట్టుకున్నటువంటి ఆ ప్రార్థనా మందిరానికి వాళ్ళు పెట్టే పేరు ఏంటంటే సినగోగు. ఇప్పుడు క్రైస్తవులందరూ వెళ్ళేదాన్ని చర్చ్ అంటాం, ముస్లింలంతా వెళ్ళేదాన్ని మసీద్ అంటాం, తర్వాత హిందువులంతా వెళ్ళేటువంటి దాన్ని దేవాలయం అంటాం. అదేవిధంగా యూదులు వెళ్ళేదాన్ని సినగాగు అంటారు. వాళ్ళు అక్కడ వాళ్ళు ప్రార్థనలు అవి చేసుకుంటూ ఉంటారు. సరే పౌలు గారు ఆ ఊర్లోకి వచ్చారు. ఆ ఊర్లోకి వచ్చేప్పటికి యూదులు ఉన్నారు, అక్కడ ప్రార్థనా మందిరం ఉంది కాబట్టి ఆయన కూడా వెళ్ళి ప్రార్థనా మందిరంలో కూర్చున్నాడు. 3 నెలల దాకా ఉండిపోయాడు ఆ ఊర్లో. మనోడేమో డేరాలు కుట్టుకుంటూ ఉండేవాడు, పగలంతా డేరాలు కుట్టేవాడు, వ్యాపారం చేసుకునేవాడు, సాయంత్రం అయిన తర్వాత ఇలాగా పరిచర్య చేయడానికి వచ్చేవాడు. కాబట్టి అక్కడ ఆయనకి యూదులు ఎవరు పెద్ద తెలియదు కాబట్టి ఈ సినగాగులోకి వచ్చి ప్రార్థనా మందిరంలోకి వచ్చి కూర్చున్నాడు. 2-3 వారాలు చూసిన తర్వాత ఆయన, బాబు నీ పేరు ఏంటి అన్నారు. అయ్యా నా పేరు పౌలు అన్నాడు. ఎక్కడి నుంచి అంటే, మాది కిల్కియా అండి, నేను యెరూషలేములో గమలీయేలు గారి దగ్గర చదువుకున్నాను అంట. అవునా, గమలీయేలు గారి దగ్గర చదువుకున్నారా, అయితే ఓ పని చేయొచ్చు కదా, వచ్చే వారం మీరే వాక్యం చెప్పండి అని అన్నారు. అంటే పౌలు గారు వాక్యం చెప్పేశారు. ప్రజలకు బాగా నచ్చింది.
మొదటి వారం ఏ వాక్యం చెప్పాడు? మనందరికీ కూడా ఒక విషయం తెలియాలి. మనకి పాత నిబంధనలో అంటే మన యూదుల బైబిల్లో మెస్సియా వస్తాడని ఉంది. ఆ మెస్సియాకు ఉండేటువంటి గుణగణాలు ఇవి అని చెప్పాడు. అవును, కరెక్ట్ అన్నారు. రెండో వారం మళ్ళీ మాట్లాడి ఆ మెస్సియా కరెక్ట్గా వస్తాడు, ఆ మెస్సియా వస్తే మనకి రక్షణ తీసుకొస్తాడు, ఆ మెస్సియా కోసం మనం ఎదురు చూడాలి అని చెప్పేశాడు. ఇక మూడో వారం ఏం చేశాడు? మరి నాకు ఒక ఆయన తెలుసు, ఆయన పేరు యేసు, ఆయన నజరేతుకి చెందినటువంటి వాడు, ఆయన వడ్రంగి అయినటువంటి యోసేపు గారి కొడుకు ఈ లోకరీత్యా. అయితే ఆయనకున్న గుణగణాలు ఇవి, ఆయన జీవితంలో జరిగింది ఇది, ఆయన శిలువ మీద చనిపోయాడు, మూడో దినాన్ని తిరిగి లేచాడు, నాకు కూడా ప్రత్యక్షమయ్యాడు. మనం మొదట్లో చెప్పుకున్నట్లు మెస్సయాకున్న గుణగణాలన్నీ ఈయనకున్నాయి, కాబట్టి ఈయనే మెస్సయా అని చెప్పేశాడు. మూడవ చెప్పేసేటప్పటికీ అక్కడికి వచ్చినటువంటి వాళ్ళల్లో కొంతమంది అవునవును ఈయన మెస్సియా, మాకు యేసే కావాలి అని కొంతమంది అన్నారు. కొంతమంది ఈయన మన యోధా మతానికి పుల్లబెట్టేవాళ్ళలాగా ఉన్నాడు, ఈడు మన యోధా మతానికి వ్యతిరేకంగా ఉన్నాడు, ఈడు బతకడానికి వీలు లేదు, ఈయన కొట్టి చంపేద్దామని అన్నారు. కాబట్టి ఆ సంఘం రెండుగా అయిపోయింది. కొంతమంది ఏమో ఆయన చెప్పింది నిజమంటారు, కొంతమంది ఏమో ఆయన చెప్పింది వెనకూడ చంపేయాలంటారు. ఇక పౌలు గారికి కొంచెం భయం పట్టుకుంది. పౌలు గారి దగ్గర ఉన్నవాళ్ళు, సార్ మీరు ఇక్కడ ఉంటే మిమ్మల్ని చంపేస్తారు అనేసి నెమ్మదిగా గోడ దాటిచ్చేసి బయటికి పంపించేశారు. ఆయన వెళ్ళిపోయాడు. ఆయన బరియా అనే ఊరు వెళ్ళాడు, అక్కడ నుంచి ఏథెన్స్ అనే పట్టణం వెళ్ళాడు, అక్కడక్కడ కొంచెం పరిచయం చేసి కొరింథ్ అనే పట్టణంకి వచ్చి అక్కడ ఉన్నాడు. ఒకరోజు కూర్చొని తనతో పాటు తిమోతి ఉన్నాడు, తనతో పాటు సిల్వానా ఉన్నాడు, వీళ్ళందరూ కూర్చొని ఉంటే తమ్ముళ్ళు అని అన్నాడు. ఏంటనంటే, అది కాదురా, మనం తెస్సలోనిక వెళ్ళాము, మనకి 3 వారాలు వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చారు. కొంతమంది ఏమో యేసు ప్రభుని అంగీకరించారు, కొంతమంది ఏమో వ్యతిరేకించారు. సరే, వ్యతిరేకించిన వాళ్ళ సంగతి వదిలే, కొంతమంది అయితే యేసు ప్రభుని అంగీకరించారు. ఇప్పుడేమో వాళ్ళని ప్రభువులో నిలబెట్టడానికి ఎవరు లేరు. నేను వెళ్తేనా నన్ను ఎరగబాదేస్తారు ఎలాగా అని ఆలోచించి వెళ్ళాలనుక తమ్ముడు తిమోతి అన్నాడు. అన్నయ్య ఏంటనండి, మరి నువ్వు వెళ్ళాలరా అనండి. అమ్మో అన్న, నేను చాలా చిన్న కుర్రోడు అన్న, నాకు 20 ఏళ్ళు, మరి నాకు పెద్ద ఎక్కువ అనుభవం లేదు, నేను ఏదో 4 నెలల నుంచి 5 నెలల నుంచి మీతో ఉన్నాను, ఏదో కొన్ని వాక్యాలు నేర్చుకున్నాను, మా అమ్మమ్మ ఏదో చెప్పారు అంటే. కాదురా, నేను చెప్పిన వాక్యాలు నీకు తెలిసినాయి కదా, తెలిసినాయి. నువ్వేం లేదు, ఆడికి వెళ్ళి బాగా ప్రార్థన చేసుకొని, నువ్వు కుర్రోడు కాబట్టి నేను ఎవరు పట్టించుకోరు, నెమ్మదిగా ఆ సంఘాన్ని ప్రభువులో స్థిరపరచాలరా నువ్వు అని అంటే. కుర్రోడు తిమోతి 20-22 ఏళ్ళు ఉంటాయి అంతే. వెళ్ళిపోయాడు ఎక్కడికి? తెస్సలోనిక పట్టణానికి. కొరింథీ పట్టణం నుంచి తెస్సలోనిక పట్టణాలు వెళ్ళాలంటే 3 రోజులు నడవాలి. 3 రోజులు నడుచుకుంటే వెళ్ళిపోయి ఆయన అక్కడ తెస్సలోనిక పట్టణంలో సంవత్సరం పరిచయం చేశాడు. సంవత్సరం పరిచయం చేసి మళ్ళీ వచ్చాడు ఎక్కడికి? కొరింథీ పట్టణానికి. పౌలు గారు ఇంకా అక్కడే ఉన్నారు. అన్నయ్య మరి సంవత్సరం అయింది కదా, ఊరినే 4 రోజులు నీ దగ్గర ఉందామని వచ్చాను అన్నాడు. మంచిదా, కూర్చో. ఎలా జరుగుతుంది పరిచర్య అన్నాడు. అన్న బాగా జరుగుతుందన్న, మా వాళ్ళు దేవుని వాక్యంలో బాగా స్థిరపడ్డారు అని మంచి విషయాలన్నీ చెప్పాడు. అవునా, నాకు కూడా తెలిసినలే కొన్ని, ఆల్రెడీ చెప్తూ ఉంటే తెలిసినాయి. చాలా సంతోషంగా ఉంది తమ్ముడు, నీ ద్వారా దేవుడు తెస్సలోనిక సంఘాన్ని బాగా స్థిరపరుస్తున్నాడు, చాలా సంతోషం. మరి సమస్యలు ఏమి లేవా అంటే, అన్నయ్య ఓ సమస్య ఉంది అన్నయ్య అన్నాడు. ఏంటనంటే, మరి నువ్వు అక్కడ వాక్యాలు చెప్పేటప్పుడు ఒక వాక్యంలో ఓ మాట చెప్పావు. ఏం మాట చెప్పావు అంటే, ఇదిగో యేసు ప్రభువు తిరిగి వస్తున్నాడు, ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు, ఏదో ఒక దినాన్ని తిరిగి వస్తాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు, రేపో మాపో వస్తాడు అన్నట్లు చెప్పాడు అనేటప్పటికీ, అయ్యగారు మీరు ఆ మాట చెప్పారు కదా అని చెప్పాను. మీరు ఆ మాట చెప్తే మా వాళ్ళు దాన్ని పట్టుకున్నారు. అదే ఏమైంది పట్టుకుంటే, ఏం లేదన్నయ్య, ఉద్యోగం చేసేవాళ్ళు మానేశారు. ఎందుకురా ఉద్యోగం మానేసామంటే, ఎందుకు ఉద్యోగం చేయటం, యేసు ప్రభు రేపో మాపో వచ్చేస్తాడు. పెళ్లి చేసుకునేవాళ్ళు మానేశారు. అరే పెళ్లి సెటిల్ అయింది ఎందుకు చేసుకోవాలంటే, ఎందుకు రేపో మాపో యేసు వస్తాడు, పెళ్ళి ఎందుకు చేసుకోవటం అన్నారు. ఇళ్ళు కట్టేవాళ్ళు కూడా కట్టించేయటం మానేశారు. మరి ఎందుకురా మానేశారంటే, రేపో మాపో యేసు వస్తాడు ఆయన చెప్పాడు కదా పెద్ద ఆయన, ఇంకెందుకన్నాను. మరి ఏం చేస్తున్నారు మీ వాళ్ళు అంటే, ఏముందన్నా తింటున్నారు, పడుకొని నిద్రపోతున్నారు. ఇది వాళ్ళు చేసేటువంటి పని. అరే ఎలా అయిపోయిందా, అయితే నువ్వు పని చేయరా, ఏంటనంటే నువ్వు కూర్చో, నేనేం చేస్తానంటే ఒక ఉత్తరం రాస్తా, నువ్వేం చేస్తావంటే ఆ ఉత్తరం తీసుకెళ్ళి ఉత్తరం అందరిని కూర్చోపెట్టి చదివేసేయి అంతే. ఎందుకంటే నీకు అంతా చెప్తే గుర్తుంటుందో లేదో నాకు తెలీదు, నువ్వు చదివేసేయి అని అన్నాడు. పౌలు గారు వాళ్ళకి రాసినటువంటి ఉత్తరమే
తెస్సలోనికైకి రాసిన మొదటి పత్రిక. ఈ పత్రిక 5 అధ్యాయాలు. ఈ 5 అధ్యాయాల్లో మొదటి 3 అధ్యాయాలు కూడా వాళ్ళని అభినందించడం. మీరు బాగా ఎదుగుతున్నారంట, తిమోతి గారు నాకు అది చెప్పారు, ఇది చెప్పారు, సంతోషం అని మొదటి 3 అధ్యాయాలు. ఈ చివరి 2 అధ్యాయాలు లేదా వాళ్ళని అభినందించాడు. అభ్యర్థన అంటే రిక్వెస్ట్ ఏంటంటే, అరే బాబు, మీరు 2వ రాకడ గురించి మీకు చిన్న తంటాలు ఉన్నాయి, దాన్ని చెప్తాను వినండి అని మిగతా 2 అధ్యాయాలు, 4వ అధ్యాయం 5వ అధ్యాయం అంతా కూడా 2వ రాకడ గురించి, చచ్చిపోయిన వాళ్ళ గురించి, చచ్చిపోయిన తర్వాత ఏమవుద్ది అనే దాని గురించి రాసుకుంటూ వచ్చాడండి. ఇది తెస్సలోనికైకి రాసినటువంటి పత్రిక. ఎందుకు రాశాడు, ఎక్కడి నుంచి రాశాడు, ఎవరు రాశాడు, ఎవరికి రాశారు, ఏ పరిస్థితుల్లో రాశారు, మొత్తం అంతా కథలాగా చెప్పేశాం. ఇక మీకు అర్థం కాదంటూ ఏమీ లేదు. ఆ ఉత్తరములో మొదటి అధ్యాయాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేసుకుందాం. అయితే మళ్ళీ చెప్తున్నా సార్, మొదటి అధ్యాయం మనం ఎందుకు ధ్యానం చేస్తున్నాం సార్, దాంట్లోంచి మనకు వచ్చే లాభం ఏంటి సార్, ఇది మీకు వచ్చేటువంటి ప్రశ్న. పౌలు భక్తుడు ఎప్పుడైనా ఎవరికైనా ఉత్తరం రాస్తే దాంట్లో ఈ విషయాలు ఉంటాయి. మొదట, ఎవరు రాస్తున్నారు. 2, ఎవరికి రాస్తున్నారు. 3, రాసే వాళ్ళకి కాస్త దీవెన. 4, రాసే వాళ్ళకున్న సమస్యకు పరిష్కారం. 4 విషయాలు ఉంటాయి. అయితే ఈ మొదటి అధ్యాయంలో మనము ఎవరు రాస్తున్నారు, ఎవరికి రాస్తున్నారు, వాళ్ళు చేసేటువంటి మంచి కార్యాలను బట్టి దేవునికి స్తుతిస్తూ రాసేటువంటి కొన్ని మాటలు, అదే మనం ఇప్పుడు చదివేది. సార్, పౌలు గారు ఎవరో తెస్సలోనిక అనేటువంటి వాళ్ళు ఊర్లో ఉన్న వాళ్ళకి రాశారు. అది ఎప్పుడో 1500 సంవత్సరాలు, 1900 సంవత్సరాల క్రితం రాశారు. ఇప్పుడు దాన్ని మనం ఎందుకు చదవాలి? పక్కింటోడికి రాసిన ఉత్తరమే మనకి పెద్ద ఉపయోగం ఉండదు. అలాంటిది ఎవడికో ఎప్పుడో రాసిన ఉత్తరం మనం ఇప్పుడు ఎందుకు చదవాలి? ఇది మనకు వచ్చేటువంటి ప్రశ్న. ఇది పౌలు గారు తెస్సలోనిక అనే సంఘానికి రాసిన ఉత్తరం అయినప్పటికీ కూడా దీన్ని మనం ఏమంటామంటే దేవుని వాక్యం అంటాం. ఎందుకనంటే రాసింది పౌలే, కానీ రాయిచ్చింది ఎవరంటే పరిశుద్ధాత్మ. రాసింది పౌలే, రాసింది తెస్సలోనిక వాళ్ళకే, కానీ వాళ్ళకి ఏ విషయం చెప్పాడో అదే విషయం మనకు కూడా వర్తిస్తుంది. అది మీకు చూపిస్తాను నేను. రాజ్యాంగంలో ఉన్నటువంటి మీకు ఇది ఏ విధంగా వర్తిస్తుంది అనే దాన్ని కూడా మీకు చూపిస్తాం. అందుకనే ఈ పత్రిక మనము చదువుకుంటాం. సో మీ దగ్గర బైబిల్ ఉంటే కనుక తెరవండి, దాన్ని చదువుకుంటూ వెళ్దాం. 10 వచనాలే మనకున్నది. ఈ 10 వచనాలని ఇప్పుడు నేను ఎలా చెప్పానో అలాగే కథలాగా చెప్పుకుంటూ వెళ్తా, కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటూ వెళ్తా. దాంతో మనకి బాగా అర్థమైపోతుంది. ఇది మనం చేసేటువంటి పని. ఇప్పుడు దాకా చెప్పింది మీకు అర్థమైపోయిందా? బాగా అర్థమైందా? అంతే, అలాగే వెళ్ళిపోతాం. ఓకే, మొదటి వచనాన్ని చదువుతాను. 1వ వచనం. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికీల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి రాయినది. కృపయు సమాధానమును మీకు కలుగును గాక. 1 వచనమే. దీంట్లో 3 విషయాలు ఉన్నాయి. ఏమేమి విషయాలు ఉన్నాయి? ఎవరు రాస్తున్నారు, 2వది ఎవరికి రాస్తున్నారు, 3వది రాసే వాళ్ళకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటి. ఈ 3 నుంచి కూడా మనం పాఠం నేర్చుకుంటాం. మొదట ఎవరు రాస్తున్నారంటే పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పారు ఆయనది. ఇప్పుడు పెన్ను చేత్తో పట్టుకొని రాస్తాం కదా కాగితం మీద. ఒక పెన్ను ఎంతమంది పట్టుకోగలరు? ఒకడే కదా. కానీ ఇక్కడ 3 పేర్లు రాశారు, పౌలు, సిల్వానా, తిమోతి. అదేంటి సార్ 3 కలిసి రాశారా సార్ అని అంటే రాసింది ఒకడే, కానీ రాసిన విషయాన్ని మిగిలిన 2 కూడా ఏకీభవిస్తున్నారు. పౌలు గారు రాసింది మేము ఏకీభవిస్తున్నాం. 3 కూడా కలిసి రాస్తున్నటువంటి మాట. వీళ్ళ 3 ఎలా కలవగలిగారు? ఈ 3 కలవటానికి కారణం ఏంటి? సార్ 3 కలవటం పెద్ద విషయం ఏందండి అని అంటారేమో, కానీ ఇక్కడ చాలా విషయం ఉంది. ఎందుకనంటే పౌలు గారు ఎవరు అనంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఉన్నత కులం, బ్రాహ్మణ కులం చెందిన వాళ్ళు అంటాడు అనమాట. ఆయన యూదుడు, బాగా నిష్ట కలిగిన వాడు. ఎవరు? పౌలు గారు. మరి సిల్వానా ఎవరు? ఈయన శూద్రుడు, అంటరానటువంటి వాడు. అరే మీరు అంత దూరంలో ఉండాలరా, నన్ను చూడొద్దు, నన్ను ఎదురు పడొద్దు అని అంటారే,
అది సిల్వానా. తిమోతి ఏమో ఉన్నత కులం పౌలు, సిల్వానా ఏమో శూద్రుడు. మరి తిమోతి ఎవరు? ఈయన సంకర జాతి. అంటే సంకర జాతి అంటే వీళ్ళ అమ్మేమో ఒక జాతి, వీళ్ళ నాన్నేమో ఒక జాతి. ఆ ఇద్దరికి పుట్టినోడు ఈయన. ఈ ముగ్గురు కలవటం అనేది వల్ల కాని పని. ఇండియా పాకిస్తాన్ వాడు కలుస్తాడు ఎప్పుడైనా? కలవరు. ఇప్పుడు ఈ ట్రైబల్ ప్రాంతాలకు వెళ్ళామనుకోండి, ఇది మన ఏజెన్సీ ఏరియాకి వెళ్ళామనుకోండి, ఒక జాతి వాళ్ళకి ఇంకో జాతి వాళ్ళకి పడదు. ఎంత తీవ్ర స్థాయికి వెళ్తారంటే బాణాలు వేసుకొని చంపేసుకుంటారు కూడా. ఇది కూడా అదే. వీళ్ళు వేరు వేరు జాతులు వాళ్ళు, కానీ వాళ్ళని ఏమైపోయారంట? ఒకటైపోయారు. వాళ్ళని ఒకటి చేసింది ఏంటి? ఇప్పుడు మళ్ళీ చూద్దాం. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికీయుల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియు శుభమని చెప్పిరాని. వాళ్ళని కలిపింది దేవుడు, వాళ్ళని కలిపింది సువార్త, వాళ్ళని కలిపింది యేసయ్య. నేను వేరే జాతి వాడిని ఈ లోకరీత్యా, నేను వేరే దాని భాషకు చెందినటువంటి వ్యక్తిని ఈ లోకరీత్యా, కానీ క్రీస్తులో ఉన్నాను కాబట్టి నేను నీతో కలుస్తాను. నేను క్రీస్తుతో ఉన్నాను కాబట్టి ఇప్పుడు స్టేజ్ మీద అంతా కూర్చున్నారు సేవకులు. బాగానే ఉంది. మీ ఊరు గురించి నాకు తెలియదు. ఒకవేళ పొరపాటును నిజం చెప్పేస్తే దానికి మీరేం కష్టపడద్దు. నాకు తెలియకుండా మాట్లాడేశారు. పొరపాటున నిజం చెప్పేస్తే నాకు తెలియదు. నాకెవరో ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తే మాట్లాడింది కాదు. మీరు ఇంతమంది ఉన్నారు స్టేజ్ మీద కలిసి కూర్చున్నారు. మీ మనసులు కలుస్తాయా అన్నది నా ప్రశ్న. మీ మనసులు కలుస్తాయా? మీరు పట్టుకున్నది అందరూ కూడా ఒకటే బైబిల్, మీరు బోధించేది ఒకటే యేసు ప్రభు గురించి. మీ కులాలు వేరవ్వచ్చు, మీ జాతులు వేరవ్వచ్చు, మీకున్న చదువులు వేరవ్వచ్చు, మీకున్న స్థాయిలు వేరవ్వచ్చు. ఇవన్నీ వేర్ల మధ్యన మనల్ని కలిపేది క్రీస్తు సువార్త. ఆమె అనొద్దు, అస్సలు అనొద్దు, సైలెంట్గా వినేశాను. సైలెంట్గా వినేశాను. మరి ఒకటే బైబిల్ బోధించి, ఒకటే యేసే గురించి బోధించి, ఒకటే పరిశుద్ధాత్మని కలిగి ఉండి, ఒకే తండ్రి బిడ్డలమని పరలోకమందున్న మా తండ్రి అని పెట్టుకొని 2-3 పాస్టర్స్ కమిటీలు పెట్టుకున్నారంటే మిమ్మల్ని ఏమనాలా? చెప్పండి సార్. ఇంకా వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళకి ఏం చెప్తారు సార్ మీరు? ఏం చెప్తారు సార్ వాళ్ళకి మీరు? చెప్పండి నాకు. ఏం చెప్తారు వాళ్ళకి? సువార్త చెప్పేది కాదు సార్, చూపించేది. సువార్త చూపించేది. లడ్డు బాగుంటుంది సార్, లడ్డు బాగుంటుంది. నేను లడ్డు తీసుకొస్తున్నాను అనుకోండి మీ దగ్గరికి, నోరు ఓరుతుంది మీకు, ఎప్పుడు ఇస్తాడా అని ఉంటుంది, మంచిదే. కానీ నా చేతికి గజ్జి కురుపు నుండి రక్తం కారుతుంది అనుకోండి, లడ్డు తీసుకుంటారా? ఏ అండి, ఎందుకు తీసుకోరు? లడ్డు నా ఇష్టం లేదా? ఎందుకు తీసుకోరు సార్? ఇచ్చే చెయ్యి బాగోపోతే లడ్డు అంగీకరించదు సార్. సేవకులు బతుకు బండారం అయితే సువార్తను ఎవడు అంగీకరించాడు సార్. మీలో ఎవరికైనా కోపం వచ్చింది అనుకోండి, ప్రైజ్ ద లార్డ్. ఎందుకో తెలుసా? వాక్యం తగిలింది, మీకు తగిలింది. సీరియస్గా నన్ను చూడాలనిపించింది అనుకోండి, ప్రైజ్ ద లార్డ్, తగిలింది. మీలో కొంతమంది నాతో ఆర్గ్యూ చేసి, సార్ సేవకుల్ని స్టేజ్ మీద కూర్చోబెట్టుకొని అలా మాట్లాడటం సబబా అని అంటే, బైబిల్ పబ్లిక్ పుస్తకం కదా, బైబిల్ పబ్లిక్ పుస్తకం కదా. సేవకుల్ని పబ్లిక్గా తిట్టాడా దేవుడు? ప్రైవేట్గా తిట్టాడా? మరి ఇంకే. పేతుర్ని సాతానా నా వెనక్కి వెళ్ళని పక్క తీసుకెళ్ళి తిట్టాడా? చెప్పండి సార్, చెప్పండి సార్. సార్ సంతోషించండి, ఇలా చెప్పే ఒకడు ఉన్నాడని సంతోషించండి సార్.
మీ బతుకు భయంకరమైందంటే మీరు చాలా మంచోళ్ళని మీరు ఇచ్చే డబ్బులు, మీరు ఇచ్చే బొకేలు తీసుకొని శాలువాలు కప్పుకొని వెళ్ళిపోయేవాళ్ళు దొంగ వెధవలో. వాక్యం ఉన్నదన్నట్లు బోధించాలి సార్. నేనేమి కల్పించి మాట్లాడలే. ఇక్కడ చూడండి మీరు, తిమోతి మీకు తెలుసు కదా సంకర్ జాతి, సిల్వానా మీకు తెలుసు కదా అన్యుడు, పౌలు మీకు తెలుసు కదా యూదుడు. వాళ్ళు ముగ్గురు ఒకటే ఎలాగారు సార్, ఒకటి ఎలాగారు. అది ఎంత నిష్ట కలిగినటువంటి లోకం. పేతురు నటించేవాడు కొన్నిసార్లు. ఎందుకనంటే పెద్దోళ్ళు ఉన్నప్పుడు ఒకలాగుండేవాడు, లేనప్పుడు ఒకలాగుండేవాడు. అన్యులు ఇంట్లోకి వెళ్ళటానికి ఆయన సంకోచించాడు. వాళ్ళు ఇచ్చే నీళ్లు తాగడానికి భయపడ్డాడైనా. అలాంటి వాళ్ళు ఒకటి ఎలా అవ్వగలిగారు, ఒక చోట ఎలా ఉండగలిగారు? వాళ్ళు రాసినటువంటి ఉత్తరం, మేము ముగ్గురు మా మనస్సులు కలిసిపోయాయి ఒకటిగా రాస్తున్నాం అని ఎందుకంటున్నారు? సువార్త మనల్ని అన్ని విషయాల్లో నలిపేస్తుంది సార్, అన్ని విషయాల్లో ఒకటి చేస్తుంది సార్. తారతమ్యాలన్నీ తీసిపడేస్తుంది, గర్వం అనేది లేకుండా చేస్తుంది, అహంకారం అనేది లేకుండా చేస్తుంది, మనల్ని ఒక్కటిగా చేస్తుంది క్రీస్తులో. సువార్త మేము ఒకటి అన్నాడు ఆయన. బాగుంది. ఎవరికి రాస్తున్నాడు ఈయన? తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికీల సంఘము. సంఘములోకి దేవుడు ఎలా వస్తాడు? గుళ్ళోకి దేవుడు ఎలా వస్తాడు? గుళ్ళో దేవుడు ఉంటాడా? గోళ్ళలో దేవుడు ఉంటాడా? ఉండడు. మరి ఎక్కడుంటాడు? సంఘస్థుల్లో దేవుడు ఉంటే సంఘములో దేవుడు ఉంటాడు. మీరు సంఘస్థులు, వీళ్ళు సేవకులు కదా, ఇలా చెప్పాల్సి చెప్పా. మరి నీకు కూడా చెప్తున్నా, మీరు సంఘస్థులు. మరి మీ సంఘములో దేవుడు ఉన్నాడా? మీ సంఘములో దేవుడు ఉన్నాడా అని అన్నప్పుడు మీరు ఇచ్చే జవాబు ఏంటి తెలుసా? నాలో దేవుడు ఉన్నాడా? నాలో దేవుడు ఉంటే నా సంఘంలో దేవుడు ఉంటాడు. నేను ఏ సంఘంలోకి వెళ్తాను అక్కడ. నాలో క్రీస్తు ఉంటే నేను, ఈ బ్యాటరీ అయిపోతుంది, నాకు మైక్ ఇచ్చే ముందు బ్యాటరీ మార్చి ఇవ్వచ్చు కదా ఆయన. నాలో క్రీస్తు ఉంటే నా సంఘములో క్రీస్తు ఉంటాడు. క్రీస్తు నాలోకి ఎలా వస్తాడు? నాలో క్రీస్తు ఎప్పుడు వస్తాడు? నాలో క్రీస్తు ఎప్పుడు ఉంటాడు? నాలో క్రీస్తు ఎప్పుడు ఉంటాడంటే నేను ఆయన్ని నా రక్షకుడుగా అంగీకరించి నా పాపాన్ని ఆయన పాదాల దగ్గర ఒప్పుకొని, నా పాపం ఆయన శిలువ మీద నా కోసం వెల చెల్లించాడని ఒప్పుకుంటే ఆయన నాలోకి వచ్చి కూర్చుంటాడు. ఆయన క్రీస్తు నాలో ఉంటే నేను క్రైస్తవుణ్ణి. గుర్తుపెట్టుకోండి, క్రీస్తు నాలో ఉంటే నేను క్రైస్తవుని, లేకపోతే క్రైస్తవుని కాదు. చర్చికి వెళ్ళినంత మాత్రాన క్రైస్తవులు అయిపోరు, కానుకలు వేసినంత మాత్రాన క్రైస్తవులు అయిపోరు, ఇలాంటి మీటింగులకు వచ్చినంత మాత్రాన క్రైస్తవులు అయిపోరు, బాప్తిసం తీసుకున్నంత మాత్రాన బైబిల్ ప్రకారం క్రైస్తవులు అవ్వరు. మరి ఏం చేస్తూ అవుతారు సార్? ఏం చేస్తూ అవుతారు? యేసు ప్రభుని హృదయంలోకి అంగీకరిస్తే అవుతారు. అది జరగాలి, అది జరగాలి. ఇది చప్పట్లు కొట్టే విషయం కాదు, ప్రశ్నించుకునే విషయం. నాలో క్రీస్తున్నాడా? నాలో దేవుడున్నాడా? ఇది మనం అడగాల్సిన ప్రశ్న. నాలో క్రీస్తు ఉంటే, నాలో ప్రభు ఉంటే, నేను వెళ్ళే సంఘములో నన్ను బట్టి ప్రభు వస్తాడు. నన్ను బట్టి. నీకు తెలుసా, కొన్ని సందర్భాల్లో దేవుడు నిన్ను బట్టి వాడిని వదిలేస్తున్నా. నిన్ను బట్టి మోషేతో ఈ మాట అన్నాడు. మోషేతో, నువ్వు విజ్ఞాపన చేశావు కాబట్టి 20 లక్షల మందిని వదిలేస్తున్నా నిన్ను బట్టి. శారా దేవుడు కోపం తీసుకొచ్చింది, దేవుడికి కోపం తీసుకొచ్చింది. నీ కొడుకునిస్తాను అంటే కోపం వచ్చేటట్లు చేసింది, నవ్వి. అయితే దేవుడు శారాని ఎందుకు క్షమించాడు తెలుసా? అబ్రహాం మొహాన్ని చూసి శారాని క్షమించాడు. నీ ముఖాన్ని చూసి మీ ఇంట్లో వాడు చేసే దరిద్రమైన పనులు దేవుడు క్షమించగలిగి ఉండాలి. నువ్వు నీ సంఘము జీవించే విధానాన్ని బట్టి, నీ సంఘము చేసేటువంటి ప్రార్థనలు బట్టి రాజాం అనేటువంటి ఊరిని దేవుడు క్షమించగలిగి ఉండాలి. అది దేవుల్లో ఉన్నటువంటి సంఘం అంటే.
అది క్రీస్తులో ఉన్న సంఘం. ఎవరు రాస్తున్నారు, ఎవరికి రాస్తున్నాడు? ఇంకేమన్నాడు? కృపయు సమాధానమును మీకు కలుగును గాక. చాలా అద్భుతమైనటువంటి ఆశీర్వాదం. కృప మొదటి పదం, సమాధానం రెండో పదం. కృప సమాధానం ఎలాంటిదంటే మబ్బు వర్షం లాంటిది. ఏది ముందు? మబ్బు, తర్వాత ఏమొస్తుంది? వర్షం. కృప మబ్బు లాంటిది, సమాధానం వర్షం లాంటిది. కృప అంటే ఏంటి సార్ అని అడిగితే నేను చెప్తాను. ఎలా అంటే, మా ఇంట్లో దొంగడు పడ్డాడు, నేను గబుక్కని లేచాను, వాడు టీవీ పీకేసుకొని కట్టేసుకుంటా ఉన్నాడు. నేనేం చేస్తాను? ఆయన్ని పట్టుకొని ఫస్ట్ చేసే పని అంటే ఆయన ఎరగబోతాను. ఇది ఎవడైనా చేసేటువంటి పని. అలా కొడతా ఉంటే వచ్చి ఆ వీధిలో ఉన్న ప్రతి వాడు వచ్చి ఆడి మీద దెబ్బేస్తాడు. ఇది అందరు దెబ్బలేస్తుంటే వాడు చేసే పని అంటే, అయ్యా అయ్యా నన్ను క్షమించండి, నేను ఇంకెప్పుడు దొంగతనం చేయను, వదిలేయండి అని అంటాడు. ఒకవేళ వాడి మాట విని మేము వదిలేస్తే దానికి ఉపయోగించే పదం ఏంటంటే దయ, కనికరము. ఆడి మీద దయ చూపించి వదిలేసాం. ఆడిని కొట్టడం అనేది న్యాయం, కొట్టకుండా వదిలేయటం అనేది కనికరం. అర్థమైంది కదండి? క్లారిటీ. ఆడలా వెళ్ళిపోతుంటారా ఎట్లా అని అంటే ఆడు భయంగా వస్తాడు. వస్తే ఏంటి సార్ అంటే, అదిగో 50 రూపాయలు తీసుకొని వెళ్ళి. వాడు దొంగోడు, కొట్టాలి, కొడితే న్యాయం, కొట్టకపోతే కనికరం. ఆడికి 50 రూపాయలు ఇస్తే అది కృప. మీకు అర్థమైందండి కృప అంటే ఏంటో? మనం పాపం చేసాం, మనల్ని ఎర్రగబాది నరకంలో పంపించేస్తే న్యాయం. తప్పు చేశాం కదా, ఎర్రగబాది నరకంలో పడేయాలి, అది న్యాయం. కొట్టకుండా వదిలేస్తే కనికరం. కానీ దేవుడు మన మీద కనికరం చూపించలా, న్యాయం వ్యవహారాలు ఏమి చేయలా. మరి ఏం చేశాడు? మనల్ని దరిద్రుల్ని పనికిమాలని తీసుకొని పరలోకంలో కూర్చోబెట్టాడు. అది కృప, అది కృప. దేవుడు మన పట్ల కృప చూపించాడు. ఆ కృప నా పట్ల ఉన్నప్పుడు నా మీద వర్షంలాగా వచ్చేది ఏంటి తెలుసా? సమాధానము, షాలోమ్, సమాధానం. లోన కృప లేకపోతే సమాధానం ఉండదు. షాలోమ్ అంటే బయట అంతా నిశ్శబ్దంగా ఉండటం కాదు. షాలోమ్ అంటే ఏంటి తెలుసా? సమాధానం అంటే ఏంటి తెలుసా? బయట అరుపులున్నా, బయట కొట్లాట్లున్నా, బయట గందరగోళం ఉన్నా నేను మాత్రం నిశ్శబ్దంగా ఉంటాను. మీకు ఒక చిన్న మాట చెప్తాను బైబిల్ నుంచి. స్టెఫను అనేటువంటి ఆయన్ని రాళ్ళు కొట్టి చంపేశారు. ఆయన చచ్చిపోక ముందు ఆయన అన్న మాటలు వింటే ఎవరికైనా పెద్ద కోపం వచ్చి గట్టిగా రాయిస్తాడు. ఎందుకంటే అసలే కోపం వచ్చి రాయిస్తున్నాడంటే వాడు ఏమంటాడు తెలుసా? నా పరలోకం కనబడుతుందా? అదిగా ఏసయ్య లేచి నుంచున్నాడు. ఎలా ఉంటుంది మంట? అయితే స్టెఫన్ ఎందుకు అలా అనగలిగాడు? రాళ్లతో కొడతా ఉంటే, రక్తం కారుతూ ఉంటే, కొట్టి రాళ్లతో కొట్టి చంపేస్తూ ఉంటే మనోడు చాలా సమాధానంగా ఏమి లేదన్నట్లు అదిగో పరలోకం నాకు కనబడుతుంది. దాన్ని సమాధానం అంటారు. ఎందుకు ఆ సమాధానం వచ్చిన దానికి? కృప ఉన్నది కాబట్టి. కృప ఉంటే సమాధానం. ఇక్కడికి వచ్చి కూర్చున్నటువంటి మీ మీద దేవుని కృప ఉండటానికి అవకాశం ఉన్నది, అందుకే మీరు వచ్చారు. అయితే ఉందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే కృప వ్యక్తిగతంగా స్వీకరించాలి, వ్యక్తిగతంగా స్వీకరించాలి. యేసయ్య అందరికీ కృప విస్తరిస్తానికి ఇష్టపడుతున్నాడు, కన్ను స్వీకరించాలి. అది ఎలా ఉంటుందంటే, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను ఒక మొబైల్ ఇస్తాను అన్నాను, అది కృప, గిఫ్ట్. అది నీకెప్పుడు వస్తుంది? నువ్వు కూడా నా దగ్గరకు వచ్చి తీసుకుంటే, నువ్వు కూడా నా దగ్గరకు వచ్చి తీసుకుంటే. అదేవిధంగా దేవుడు కృప వరము గిఫ్ట్ ఇచ్చాడు మనకి, నిత్య జీవం అనే గిఫ్ట్. పాపం వలన వచ్చిన జీతము మరణము. అయితే దేవుడు కృపావరాన్ని ఇచ్చాడు, ఆ కృపావరాన్ని మనం తీసుకోవాలి. మీలో కృపావరం ఉంటే మీరు ఆ కృపావరాన్ని తీసుకుంటే రుజువేంటో తెలుసా? లోన సమాధానం ఉంటుంది. ఒకవేళ సమాధానం లేదా, హృదయంలో గలిబిలి ఉన్నదా, హృదయంలో ధైర్యం లేనటువంటి పరిస్థితి ఉన్నదా, రేపేమైపోతుంది అని అర్థం కాని పరిస్థితి, నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాను అనే ఆందోళన,
దానికి ఒకటే కారణం, కృప. ఒక వచనమే చూసాం ఇప్పటిదాకా, ఒకటే వచనం. దేవుని వాక్యం యొక్క దమ్ము అంత ఉంటుంది. ఒక్కొక్క మాట జాగ్రత్తగా ధ్యానం చేసుకుంటూ వెళ్ళాలి. మనం 2-3 వచనాలు కలిసి చదువుకుందాం. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందల నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు మా హృదయముల మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ఇందుట్లో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, తెస్సలోనిక సంఘస్థులు ఎలా ఉన్నారు. 2, పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడు. 2 విషయాలు. తెస్సలోనిక వాళ్ళు ఎలా ఉన్నారు అన్నదాన్ని 3 విషయాలు చెప్పాడు. ఒకటి, విశ్వాసంతో ఉన్నారంట. విశ్వాసం కంటికి కనబడుద్దా? కనబడదు. మరి విశ్వాసం ఉంది ఎలా తెలిసిందంట? పని చేస్తున్నారంట. అది మనం చూద్దాం. విశ్వాసం ఉంది కాబట్టి పని చేస్తున్నారంట. 2వది, ప్రేమ ఉన్నదంట. ప్రేమ కనబడుతుందా? కనబడదు. కానీ ప్రేమ ఉందని ఎలా తెలుస్తుంది? ప్రేమ ఉంది కాబట్టి ప్రయాసపడుతున్నారంట. అదేంటో కూడా మనం చూద్దాం. 3వది, నిరీక్షణ ఉన్నదంట. అది కూడా కంటికి కనబడదు. అది ఉందని ఎలా తెలుస్తుంది? ఓర్పుతో ఉన్నారంట. ఎంత చక్కగా ఉందో చూడండి. విశ్వాసం ఉంది కాబట్టి పని ఉంది, ప్రేమ ఉంది కాబట్టి ప్రయాసం ఉంది, నిరీక్షణ ఉంది కాబట్టి ఓర్పు ఉంది. ముందు విశ్వాసం ఉంది అంటానికి పని ఉండటం అంటే ఏంటో చెప్తాను. మామూలు రకాలైనటువంటి ఉదాహరణ చెప్పి తర్వాత మనము కొంచెం ఆధ్యాత్మికమైన చూద్దాం. మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. అదే మొదటిసారి. ఆ డాక్టర్ గారి దగ్గరికి ఇది వరకు వెళ్ళాల. అదే మొదటిసారి. మీరు ఎవరో చెప్పారు, ఈ డాక్టర్ గారు చాలా మంచివారు, ఆయన మందులు ఇస్తే కనుక ఆయన ఇచ్చిన మందులు తీసుకుంటే బాగా పనిచేస్తే మీరు తీసుకోండి అన్నారు. వెళ్ళిపోయారు డాక్టర్ గారి దగ్గరికి. మీ జబ్బు అంతా పరీక్షించి ఆయన బిళ్ళలు ఇచ్చేశాడు. అమ్మ, ఈ ఎర్ర బిళ్ళలు పొద్దున్న వేసుకో, ఈ పచ్చ బిళ్ళ బజ్జి వేసుకో, మధ్యాహ్నం వేసుకో, ఈ నల్ల బిళ్ళ రాత్రి వేసుకో అని అన్నాడు. ఇది డాక్టర్ గారు చెప్పారు. మీరు ఆ బిళ్ళలు తీసుకున్నారు, బయటకు వచ్చారు. మీకు డాక్టర్ గారి మీద విశ్వాసం లేదు. మీరు ట్యాబ్లెట్లు వేసుకుంటారా? మీకు డాక్టర్ గారి మీద విశ్వాసం ఉంది, మీరు ట్యాబ్లెట్లు వేసుకుంటారా? వేసుకుంటారు. విశ్వాసం లేకపోతే వేసుకోరు. విశ్వాసం ఉంటే మీరు విశ్వాసం ఉంది కాబట్టి పని చేయడం మొదలుపెట్టారు. ఏంటది? ట్యాబ్లెట్లు వేసుకోరు. విశ్వాసం లేకపోతే ట్యాబ్లెట్లు వేసుకోరు. దేవుని యందు విశ్వాసం ఉంటే ఆయన చెప్పిన మాటకి అనుగుణంగా పనిచేస్తాం. ఆయన చెప్పిన మాటకి, ఇదిగో నేను నీ పాపాన్ని క్షమించాను అంటే అది విశ్వాసం. దేవుడు నా పాపాలు క్షమించాడు అన్నట్లు నేను ఉండాలంతే. క్షమించాడు లేదు అంటే నీకేం లేదని అర్థం. అది విషయం. విశ్వాసం లేదు. దేవుడు ఒక మాట చెప్తే ఆ మాటకి వెనక్కి వెళ్ళడం. నేను ఒకప్పుడు మాదక ద్రవ్యాలు తీసుకునేవాడిని. ఈ ప్రాంతంలో గంజాయి బాగా దొరుకుతుంది కదా, నేను గంజాయి తీసుకునేవాడిని. 17వ ఏట నుంచి గంజాయి తీసుకునేవాడిని. బాగా గంజాయికి బానిస. నాకు గంజాయికి డబ్బులు కావాలి కాబట్టి నేను చాలా చెడ్డ పనులు చేశాను. ఏం చేశాను అని అంటే, నేను క్లబ్ డ్యాన్స్లు ఉంటాయి కదా, ఆ క్లబ్ డ్యాన్స్లోకి వెళ్ళి నేను బట్టలు ఇప్పి డ్యాన్స్ వేసేవాడిని. ఒక 2 అమ్మాయిలు వచ్చేవాళ్ళు, వాళ్ళు బట్టలు ఇప్పేవాళ్ళు, నేను బట్టలు ఇప్పేవాడిని, డాన్స్ వేసేవాళ్ళు, మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు. నాకు సిగ్గు లేదు అప్పుడు, నాకు ఏమాత్రం గౌరవం లేదు. నాకు డబ్బులు కావాలంతే. ఆ డబ్బులు ఎందుకు అని అంటే మాదక ద్రవ్యాలు కొనుక్కోవడానికి. అది నా బతుకు. సరే, ఒకరోజు నాకు డబ్బులు లేవు, నేను క్లబ్కి వెళ్ళడానికి అవకాశం దొరకలేదు. ఎందుకో నాకు కడుపు నొప్పి ఎక్కువైపోతుంది. ఎందుకంటే అది లేక చేతులన్నీ కూడా నరాలు పీకేస్తున్నాయి. తట్టుకోలేక చచ్చిపోదామని రైలు పట్టాల దగ్గరికి వెళ్ళాను. దూకేసి చచ్చిపోదామని. రాత్రి 8 గంటలకి ఎవరికి చెప్పలా కాబట్టి ఎవరు రారు, నేను దూకేస్తే చచ్చిపోతాను. అంత దూరంలో ట్రైన్ ఉంది, లైట్ పడుతుంది మీద, నేను నుంచొని ఉన్నాను, దూకేయాలి. బహుశా ఇంజిన్ డ్రైవర్ నన్ను చూసినట్లున్నాడు. ఆయన నేను తెలియకుండా నుంచున్నామో కీ అని కొడుతున్నాడు. నేనేం పట్టించుకోవట్లే, అలా నుంచో ఉన్న దగ్గరకు వస్తే దూకేద్దాం అనేసి. ఇది నా పరిస్థితి. వెనక నుంచి ఎవడో కాలర్ పట్టుకొని లాగాడు. భయం వేసింది నాకు. చీకట్లో కదా, దెయ్యం వచ్చిందేమో అని వెనక్కి తిరిగా. చూస్తేనేమో నా మిత్రుడు, ఆడి పేరు సురేష్.
వాడు గట్టిగా కొట్టాడు నన్ను. నేను కోపం వచ్చి మళ్ళీ కొట్టాను. ఎందుకు కొట్టాను? ఎందుకు చస్తావురా అని అన్నాడు. నా ఇష్టం అన్నాను గట్టిగా. అని కొట్టా. అంటే సర్లే నీ ఇష్టం అన్నావు కదా, చచ్చిపో, మళ్ళీ ట్రైన్ వస్తుంది, చచ్చిపో, ఓ ప్రశ్నకి జవాబు చెప్పి చచ్చిపో అన్నాను. ఏంట్రా ప్రశ్న అన్నాడు. ఎందుకు చచ్చిపోదాం అనుకున్నావు? కడుపు నొప్పి ఎక్కువైందిరా, లోన బాధ ఎక్కువైపోయింది, తట్టుకోలేకపోతే చచ్చిపోదాం అనుకున్నా. ఓకే, అది చాలా ఇలాగ మాట. ఓకే చచ్చిపోరా. అయితే ఒక చిన్న మాట, చచ్చిపోతే నొప్పి పోద్దని ఎవడైనా చెప్పాడా? చెప్పరా. నాకేం చెప్పాలి అర్థం కాల నాకు. చెప్పరా, చచ్చిపోతే ఇంకా నొప్పి ఉండదు అని కూడా చెప్పాడా? ఆ టైంలో నాకు భయం వేసింది. అరే ఒకసారి ఆలోచించరా, చచ్చిపోయిన తర్వాత ఈ నొప్పి అలాగే కొనసాగింది అనుకో, ఎల్లకాలం నొప్పింది అనుకో, ఎలాంటిది ఆలోచించాడు. భయం వేసింది. ఆడు చెయ్యి గట్టుగా పట్టి రే చెప్పరు. రే, చావు సమస్యలకు పరిష్కారం కాదు. ఎందుకు చచ్చిపోదాం? నొప్పి ఎక్కువ. నొప్పిని తీసేది చావు కాదురా, తీయదది. నన్ను ఏం చేయమంటావురా అంటే అప్పుడు యేసయ్య గురించి చెప్పాడు. ఆ రోజు నేను ప్రార్థన చేశాను, నా పాపాన్ని ఒప్పుకున్నాను, చాలా దుఃఖంతో ప్రార్థన చేశాను. యేసయ్య నా పాపాన్ని క్షమించాడని రుజువు కూడా ఇచ్చాడు నాకు. అంటే చీకట్లో నాకు చెట్ల మీద వెలుగు కనబడుతుంది. ఏంట్రా వెలుగు కనబడుతుంది అన్న, లోకమే మారలా, నువ్వు మారావన్నాడు. ఒక భావన, ఒక విపరీతమైనటువంటి తృప్తి నాకు కలిగి బాగానే ఉంది. ఇంటికి వెళ్ళిపోయాను. రెండో రోజు డ్రగ్ లేదురా, కడుపు నొప్పి స్టార్ట్ అయింది. రే డ్రగ్ లేదురా, నొప్పి వస్తుందంటే సరే మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం అన్న. వెళ్తే డాక్టర్ గారికి చెప్పాం. నిజం చెప్పాలి కదా. డాక్టర్ గారు అంటే ఒకేసారి మానేస్తా సస్తావురా, నేను కొంచెం కొంచెం తగ్గించి నీకు డ్రగ్ ఎక్కిస్తాను అన్నాడు. నేను నా మిత్రుడు ఎదురు బదురు చూసుకున్నాను. సార్ మళ్ళీ వస్తామని బయటికి తీసుకొచ్చరే, యేసుప్రభుని అంగీకరించిన తర్వాత డ్రగ్ ఎక్కించుకుంటావురా అన్నాడు. లేదురా అన్నాడు. మరి నొప్పి వస్తున్నారు, ప్రార్థన చేస్తారా? నేను అప్పుడే మారు మనసు 10 రోజులే 3 రోజులు అయింది, 3 రోజులే, నాకు పెద్ద ప్రార్థన చేయటం రాదు అని అడిగి ఏం చేయమంటావురా అన్న. ఏం చేయమంటా? ప్రభా కడుపు నొప్పి తీసే అన్నాడు. నేను అదే చెప్పా, ప్రభా నొప్పి తీసేయి, నొప్పి తీసేయి, నొప్పి తీసే. దాంతో నొప్పి ఎక్కువైంది అంతే. ఏం పావు నిజం పావు. వాడు చెయ్యి గట్టిగా పట్టుకొని నొప్పి పోట్ల తర్వాత చచ్చిపోయేలాగున్నానంటే అదే మాట ఆయన చెప్పు. అదే మాట అంటే ఏంట్రా చెప్పు. దేవా నొప్పి తీసేయంటే లేకపోతే చచ్చిపోయేలాగున్నాను, తీసేసుకోండి అని అడుగు. నీకు వచ్చింది తెలుసా, నా నోటేమట ఆ ప్రార్థన వస్తుంటే పెదాలు వణికిని. నేను దేవుడిని ఏం అడిగాను తెలుసా ఆ టైంలో, ప్రభువా నన్ను తీసేసుకో, ఈ నొప్పి భరించలేకపోతున్నానంటే చావు వచ్చేస్తామనే భయం, నొప్పి భరించలేనటువంటి బాధ. ఆ మాట చెప్పి ప్రభువా లేదా నువ్వు నన్ను బతికిచ్చు, నీ సాక్షిగా నేను ఉంటాను. ఒక 2 నిమిషాలు అయింది అంతే అలా ప్రార్థన చేసి. తర్వాత ఇలా కొట్టుకోవటం మొదలుపెట్టా. నా మిత్రుడు అనుకున్నాడు వీడు నొప్పి ఎక్కువైపోయి పిచ్చి ఎక్కువైపోయిందని చెయ్యి పట్టుకొని ఏంట్రా అన్నాడు. అగరా అని ఎలా ఏమైందిరా అన్నాడు. నాకు నొప్పి తెలియట్లేదురా అన్నాడు. నొప్పి తెలియట్లేదు. విశ్వాసం ఉంటే పని ఉంటుంది. నేను ఎందుకు ప్రార్థన చేశా? విశ్వాసం ఉంది కాబట్టి. ఎందుకు దేవుడిని అడిగా? విశ్వాసం వచ్చింది కాబట్టి. విశ్వాసం ఉంటే పని ఉంటుంది. విశ్వాసం ఉంటే పని ఉంటుంది. ఒక అద్భుతమైన సాక్ష్యం ఇంకొకరు చెప్తారు. జార్జ్ ముల్లర్ ఆయన పేరు. ఏం పేరు? ఆయన గొప్ప విశ్వాస వీరుడు. ఆయన పేరే విశ్వాస వీరుడు. అయితే ఆయనకి అనాథ ఆశ్రమం ఉందంట. అంటే ఈ పేద పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు కదా. అయితే ఆ రోజు అనాథాశ్రమంలో ఒక్క గింజ బియ్యం లేదంట. ఈయనకి ఏం చేయాలో అర్థం కావట్లా. వార్డెనమ్మ వచ్చి సార్ 12 అవుతుంది సార్, పిల్లలు గోడ పెట్టేస్తున్నారు సార్ అంటే, సరే గదిలోకి వెళ్ళి ప్రభా పిల్లలకి భోజనం లేదు ప్రభా అని గట్టిగా ఏడుస్తుంటే దేవుడు అన్నాడంట, ఇల్లు నేను భోజనం ఇస్తున్నాను అన్నాడంట మనసు. మనోడు వెళ్ళిపోయి ఆ వార్డెనమ్మని పిలిచి అమ్మా పిల్లలందరినీ కూర్చోబెట్టి ప్లేట్లు అన్నాడంట. అయ్యగారు ఒక్క గింజ బియ్యం లేదు, వండలేదు, ఇక ప్లేట్లు ఇమ్మంటారంటే ఇవ్వండి అమ్మా
దేవుడు చెప్పాడు ఇవ్వండి అని అంటే ఆవిడ ప్లేట్లు ఇచ్చేసింది. ఈలోగా బయట గేట్ ఉంటుంది, ఎవరో కొట్టారు. ఎవరో గేట్ కొడుతున్నారు, తీయండి అని అంటే తీస్తే బయట ఒక ఎద్దుల బండి ఉంది. ఆ ఎద్దుల బండి మీద నుంచి ఒక ఆయన దిగొచ్చి ఏమంటాడంటే, అమ్మా మా ఇంట్లో ఈరోజు ఒక విందు ఏర్పాటు చేసుకున్నాం, కొంతమందిని పిలిచాం, అయితే కొన్ని కారణాలతో విందు క్యాన్సిల్ అయింది. ఇది మిగిలిపోయిన భోజనం కాదు, ఫ్రెష్గా వండిన భోజనం. ఇక్కడేదో అనాథ ఆశ్రమం ఉందన్నారు, మీరు ఏమనుకోనండి పిల్లలకి పెట్టేయండి అమ్మా అని అంటే, ఆ భోజనం తీసుకొచ్చి ప్లేట్లు పెట్టుకున్న పిల్లల ప్లేట్లలో పెడితే వాళ్ళు ప్రభువుని స్తుతించి తినేశారు. ప్లేట్లు పెట్టడం దేవుడు ఇస్తాడు అనేటువంటి విశ్వాసంతో ప్లేట్లు పెడతా ఉంటుందే, అది పని. మీరు విశ్వాసంతో చేయగలిగే పనులు పెద్ద ఏముండవు, చిన్నవి చెప్పంటారా. నేను ఈ ఆఫీసర్ గారి దగ్గర పనిచేస్తున్నా, ఈయనకి సువార్త నేను చెప్తాను, అబ్బో సువార్త చెప్తే పని అవుద్దో లేదో. విశ్వాసం ఉంటే సువార్త చెప్తావు, పని ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. విశ్వాసం ఉంటే సువార్త చెప్పుతావు, విశ్వాసం ఉంటే దేవుని కోసం బతుకుతావు. విశ్వాసం. మరి ఇక్కడ ప్రాంతానికి సుమారు 140 సంవత్సరాల క్రితం ఇక్కడికి దారి తెన్ను లేని పరిస్థితుల్లో గుర్రాల మీద ఇక్కడికి మిషనరీలు, ఈ దేశానికి చెందిన వాళ్ళు కాదు, నేను భారతీయుడిని, నేనే రాజా వచ్చి బతకలేకపోతున్నాను నవంబర్ నెలలో ఉన్న ఎండకి. కానీ వాళ్ళు దేశం కాని దేశం వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ మండుచున్న ఎండలో సువార్త చెప్పాలి అనేటువంటి ఆశ ఎందుకు వచ్చింది? విశ్వాసం. మరి ఎక్కడో దేశానికి చెందిన వాళ్ళు మీ ఊరు వచ్చి 140 సంవత్సరాల క్రితం సువార్త చెప్తే మీరు మీ పక్కోడికి సువార్త చెప్పడానికి తీపిడాయా? చెప్పండి. విశ్వాసం ఉంటే పని ఉంటుంది, విశ్వాసం ఉంటే పని ఉంటుంది. సువార్త చెప్పే పని వీళ్ళదే అనొద్దు. వీళ్ళు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు, వీళ్ళు మీకు తర్బీదునిస్తారు, వీళ్ళు మీ గురించి ప్రార్థన చేస్తారు. వీళ్ళు కాపర్లు, మీరు గొర్రెలు ఎంతని కానీ కాపర్లు ఏనరో. మీరు వెళ్ళాలి. సువార్త వెళ్తుంది, ఎందుకంటే విశ్వాసం ఉంటే పని ఉంటుంది. రెండోది, ప్రేమతో కూడిన మీ ప్రయాస. ప్రేమ ఉంటే ప్రయాస ఉంటుందంట. పనికి ప్రయాసకి తేడా ఏంటో మీకు చెప్తాను. పనికి ప్రయాసకి తేడా ఏంటి అని అంటే, ఈ బొకే ఆయనకి ఇవ్వండి సార్, ఇది పని ఎవడైనా చేస్తాడు సార్, ఆయన ముక్కు కారుతుంది తొడవండి సార్, ఆలోచిస్తాను. ఇది ప్రయాస. మీకు అర్థమైంది కదా సార్? బొకే ఇమ్మంటే ఎవడైనా ఇస్తారు సార్, ఆడు ముక్కు కారుతుంది కొంచెం తొడవండి సార్, చూసుకోలేకపోతున్నాడు అంటే పైగా స్టేజ్ మీద ఉండి చెప్తే రే మనిషి. అయితే చిన్న పిల్లోడు కక్క కూర్చొని పిసుక్కొని ఉన్నాడు అనుకోండి, ప్రపంచంలో ఎవరిని చేస్తున్నా అని అంటారు. ఒకే ఒక వ్యక్తి ఆడిని కూడా ఎత్తుకొని ముద్దు పెడతాది. ఎవరో తెలుసా? అమ్మ. ఎందుకని? ప్రేమ ఉంటే ప్రయాసం ఉంటుంది, ప్రేమ ఉంటే చిరాకు ఉండదు, ప్రేమ ఉంటే భారం ఉంటుంది. వీళ్ళకి ప్రేమ ఉంది, అందుకే ప్రయాసం ఉంది. విశ్వాసం ఉంది, అందుకే పని ఉంది. మీకు ప్రేమ ఉంటే అవతలోడు చీకొట్టినా, మీకు ప్రేమ ఉంటే అవతలోడు విసుక్కున్నా, మీకు ప్రేమ ఉంటే 100 సార్లు చెప్పినా వాడు వినకపోయినా మళ్ళీ చెప్తా వాడికే. ప్రేమ ఉంటే ప్రయాసం ఉంటుంది, ప్రేమ ఉంటే ప్రయాసం. మరి మీ జీవితంలో అలాంటి ప్రయాసకరమైనటువంటి పరిస్థితి ఉందా? ఇక్కడికి ఎలా వచ్చారు మిషనరీలు? ఎందుకు ఇంత దూరం వచ్చారు? నేను 2 మిషనరీల గురించి చెప్తాను, ప్రయాస అంటే ఏంటో మీకు తెలియడానికి. నేను తెలంగాణలో జనగాం అనే ఊరు వెళ్ళాను. అక్కడ ఒక బ్యాప్టిస్ట్ చర్చ్ ఉంది, దాని పేరు ఉండ్రుపు బ్యాప్టిస్ట్ చర్చ్. ఇదేం పేరు సార్ అని అంటే, ఈయన మా మిషనరీ సార్ అన్నాడు. అవునా? ఆ మిషనరీ ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఎవరు ఈయనని చదవడం మొదలుపెట్టాను. నాకు ఏడుపు వచ్చేసింది. ఎంత చిరాకు వచ్చిందంటే గట్టిగా నన్ను నేను కొట్టేసుకున్నాను.
ఉండ్రుఫు అనేటువంటి ఆయన రష్యా దేశానికి చెందినవాడు. రష్యా, పాకిస్తాన్ పైన ఆఫ్ఘనిస్తాన్ పైన ఉంటుంది రష్యా. రష్యాకి చెందిన ఈ ఉండ్రుఫు అని ఆయన పెళ్లి చేసుకున్న 8వ నెల కొత్త దంపతులు దేవుడు నన్ను భారతదేశానికి మిషనరీగా వెళ్ళమంటున్నాడని చెప్పి డబ్బులు లేకపోతే దేవుడిచ్చినటువంటి ఆ మాటకి ప్రేమతో రష్యా నుంచి భారతదేశానికి నడుచుకుంటూ వచ్చేశారు. 3 సంవత్సరాలు పట్టిందా, నడుచుకుంటూ 3 సంవత్సరాలు పట్టిందా. 44 ఏళ్ళ ఆయన చచ్చిపోతే సమాధి చూసి, సార్ ఇంత చిన్న వయసులో ఎందుకు చేశానంటే, ఆయన ఇక్కడికి వచ్చి పరిచయం చేసింది 10 ఏళ్లే. 10 ఏళ్లలో 3116 మందికి బాప్తిస్మం ఇచ్చాడు. 57 ఎకరాల స్థలాన్ని సంపాదించాడు. 64 గ్రామాల్లో సువార్త చెప్పాడు. ఎంతగా తిరిగాడంటే చచ్చిపోయాడు. ప్రేమ ఉంటే ఉంటుంది. రెండోది, సూళ్ళూరుపేట నెల్లూరు కింద వెళ్ళాను. అక్కడ ఒక చర్చి వెళ్ళి అక్కడ మీటింగ్లో మాట్లాడుతున్నాను. బాబు, ఇక్కడికి అగస్టస్ అనే మిషనరీ వచ్చాడని నేను చదువుకున్నాను పుస్తకాల్లో. ఇక్కడే మొట్టమొదటి చర్చి కట్టారు అన్నాడు. ఎక్కడ బాబు అన్న ఉందన్నా మీకు చూపిస్తాను చిన్నదన్నా అని తీసుకెళ్ళారు. చిన్న చర్చ్, చాలా చిన్నది. ఎలా అంటే విజయనగరంలో కంటోన్మెంట్ బ్యాప్టిస్ట్ చర్చ్ పెద్దది ఉంటుంది, దాని పక్కన చిన్న చర్చ్ ఉంటుంది, అది సిఎస్ఐ చర్చ్. ఈ కంటోన్మెంట్ బ్యాప్టిస్ట్ చర్చ్ కంటే దాన్ని ముందు కట్టారు. చిన్నదే. ఆ చిన్నది ఎందుకు కట్టారంటే అప్పట్లో మిలిటరీ ఆఫీసర్లు కొంతమంది వచ్చేవాళ్ళు, అందుకే వాళ్ళ కోసం కట్టారు. అలాగనమాట సూళ్ళూరుపేట చిన్నది, ఒక 60 మంది పడతారని. నేను స్టేజ్ మీదకి వెళ్ళి అక్కడ పురాతనమైన ఇలాగ పోడియం ఉంటే దాని దగ్గర నుంచొని ఇలాగా ఫోటో తీరా అన్నాను నా ఫోన్ ఇచ్చి. చూస్తూ ఉంటే ఇది ఎంత ఎత్తులేదు, తక్కువ ఎత్తు ఉంది. చూస్తూ ఉంటే ఇక్కడ సమాధి కనబడింది. చర్చి మధ్యలో సమాధి ఏంటి అని చూస్తే అగస్టస్ గారి సమాధి. అరే చచ్చిపోతే చర్చి మధ్యలో సమాధి వేసుకున్నారు అనుకున్నా. అయిపోయిన తర్వాత ఇలాగా స్టేజ్ పక్కన తలుపు ఉంది. లోనికి వెళ్ళి చూస్తే ఒక పెద్ద టేబుల్ ఉంది, 2 కుర్చీలు ఉన్నాయి, అవతల కుర్చీ ఉంది. కుర్చీ మీద కూర్చుంటే అటు ఇటు చూసా. ఇటు ఒక సమాధి ఉంది, ఇటు ఒక సమాధి ఉంది ఆఫీస్లో. అప్పుడే పాస్టర్ గారు వచ్చారు. అయ్యగారు, ఏంటి సార్ ఈ సమాధుల దొడ్లో చర్చి కట్టారా, చర్చే సమాధుల దొడ్డు అయిపోయిందా అన్న. సార్ అలా మాట్లాడదు సార్. సారీ చెప్పండి సార్, ఇవి మిషనరీ పిల్లలు సార్. ఇక్కడ ఎందుకు సమాధి చేశాడు సార్? జర్మనీ దేశం నుంచి ఆయన పరిచయం చేయడానికి ఇక్కడికి వస్తే ఇక్కడ వేడి తట్టుకోలేక ఇక్కడ దోమలు కుట్టి వాళ్ళ చంటి పిల్లలు చచ్చిపోతే ఇంటికి వెళ్ళాలి సార్. వాళ్ళని ఆఫీస్ రూమ్లో పాతెట్టుకొని మధ్యలో కూర్చొని బైబిల్ చదువుకుంటూ మాకు యేసు ప్రభువుని పరిచయం చేశారు సార్. ప్రేమ ఉంటే ప్రయాసం ఉంటుంది. ఇక 3వ దానిలోకి వద్దాం. నిరీక్షణతో కూడిన మీ ఓర్పుని. ఈ 3 పదాలు మీకు వివరించాలి. విశ్వాసము గతానికి సంబంధించింది, ప్రేమ ప్రస్తుతానికి సంబంధించింది, నిరీక్షణ భవిష్యత్తుకు సంపాదించింది. విశ్వాసం ఉందే మాట మీద నిలబడతా, ప్రేమ ఉందే ప్రయాసపడతా, నిరీక్షణ ఉందే ఓర్చుకుంటా. నిరీక్షణ ఉంటే ఓర్చుకోవటం అంటే ఏంటో మీకు చెప్పంటారా? ప్రతి గర్భిణీ స్త్రీ తన పురిటి నొప్పులు వస్తున్నప్పుడు ఆ పురిటి నొప్పుల్లో ఆవిడ ఆ నొప్పులు తీలాక గట్టిగా అరుస్తున్నప్పుడు పక్కనున్న వాళ్ళు ఆమె చెయ్యి పట్టుకొని చెప్పే మాట ఏంటి తెలుసా? కొద్దిసేపు ఓర్చుకో, నొప్పే కొద్దిసేపు ఓర్చుకో. ఎందుకో తెలుసా? ఆ కొద్దిసేపు ఓర్చుకుంటే జీవితాంతం ఆనందించే బహుమానం నీ చేతిలోకి వచ్చి పడుతుంది. నిరీక్షణ, బాబును చూస్తాను అనే నిరీక్షణ, బిడ్డను చూస్తాను అనే నిరీక్షణ. ఎంత నొప్పినైనా భరించడానికి ఇష్టపడతారు వాళ్ళు.
ఎంత నొప్పినైనా భరించడానికి ఇష్టపడతారు. ఇక్కడ పౌలు భక్తుడు ఏమన్నాడు తెలుసా? మీరు యేసుక్రీస్తు తిరిగి వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు, కాబట్టి నువ్వు నన్ను గోప మీద కొట్టినా, నన్ను తిట్టినా, నన్ను చంపినా, యేసు ప్రభును వదిలేయమని చెప్పినా, నీకు రేషన్ కార్డు ఇవ్వను అని చెప్పినా, నీకు రాయితీలు తీసేనా, నిన్ను ఇబ్బందులు పెట్టినా, ఆ క్రీస్తు కోసం నేను ఓర్చుకుంటా. అయ్యగారు, మా దేవుడు అగ్నిలోంచి తప్పించగలడు. షడ్రకు మెషకు అబద్ధంగా అన్నమాట. ఒకవేళ తప్పించకపోతే ఏం పర్వాలా, ఆయన దగ్గరికి మేము వెళ్తాం. కాబట్టి మేము బొమ్మకి దండం పెట్టం. నిరీక్షణ మాకు తెలుసు. విశ్వాసం ఉంటే పని ఉంటుంది, ప్రేమ ఉంటే ప్రయాస ఉంటుంది, నిరీక్షణ ఉంటే ఓర్పు ఉంటుంది. ఇది తెస్సలోనిక సంఘానికి వచ్చింది. ఇప్పుడు అసలు విషయం చెప్తాను జాగ్రత్తగా. రాజానికి సువార్త వచ్చింది 1890లో. 134 సంవత్సరాలైంది. 1894లో ఆ చర్చి కట్టారు. దానికంటే ముందు వచ్చారు. రాగానే చర్చి కట్టలేరు కదా, కొంతకాలం పట్టుద్ది కదా. అందుకే 1890 అన్నారు. 134 సంవత్సరాలైంది మీ ఊరికి సువార్త వచ్చి. 134 సంవత్సరాలు మీ ఊరికి సువార్త వచ్చి. తెస్సలోనిక సంఘానికి సువార్త వచ్చి ఎంతకాలం అయింది? 1 సంవత్సరం అయింది. 1 సంవత్సరంలో ఆ తెస్సలోనిక అనే ఊర్లో ఉన్నటువంటి ఆ చిన్న సంఘం విశ్వాసంతో పనిచేసింది, ప్రేమతో ప్రయాసపడింది, నిరీక్షణతో ఎదురు చూసింది. 134 ఏళ్ళ అడ్డగాడులు మీరు. ఏది మీ విశ్వాసం? ఏది మీ విశ్వాసం? ఏది మీ ప్రేమ? ఏది మీ నిరీక్షణ? ఏమన్నా కల్పించి మాట్లాడుతున్నానా? ఎక్కడో ఉన్న పౌలు తెస్సలోనిక అనే ఊర్లోకి వచ్చి 3 వర్తమానాలు ఇచ్చి తిమోతి అనే చిన్న కుర్రోని పెట్టి 1 సంవత్సరం నడిపిస్తే ఆ సంఘం పరిస్థితి ఇదైతే, మీ దగ్గరికి గొప్ప గొప్ప మిషనరీలు వచ్చారు, పెద్ద పెద్ద మీటింగులు పెట్టారు, పెద్ద పెద్ద స్టేజ్లు వేశారు, ఇంతమంది సేవకులు స్టేజ్ మీద కూర్చోరు. ఏది మీ విశ్వాసం? ఏది? ఏది మీ ప్రేమ? ఏది మీ నిరీక్షణ? సరదాగా వచ్చి వాక్యం వినేసి వెళ్ళిపోతే అయిపోయింది అనుకున్నారా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్లు తెచ్చుకొని కాలువలో పడేస్తే ఎంతో, వాక్యం వినేసి ఇంటికి వెళ్ళిపోతే అదే. తర్వాత 3 విషయాలు ఏంటో చూద్దాం. మేము అంటే పౌలు, సిల్వానా, తిమోతి మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రార్థనలో 3 విషయాలు ఉంటాయని చెప్తున్నాడు పౌలు గారు. ఏంటి ఆ విషయాలు? పెద్దోళ్ళు గమనించండి. 1 జ్ఞాపకం, 2 విజ్ఞాపన, 3 కృతజ్ఞత. జ్ఞాపకం అంటే ఏంటి? మీకు చాలా మామూలుగా నా అనుభవాలను బట్టి చెప్పుకుంటూ వెళ్తాం. ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. నీకు కొన్ని పాయింట్లు ఉంటాయి, లేకపోతే కొన్ని భారాలు ఉంటాయి, కొన్ని పరిస్థితులు ఉంటాయి, దాని గురించి ప్రార్థన చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఇది జరుగుద్ది. అయితే ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు జరిగేది ఏంటంటే, మనకి తెలియకుండా ఎప్పుడో చూసిన ఒక అబ్బాయి, ఎప్పుడో కలుసుకొని మాట్లాడిన ఒక అమ్మాయి ముఖం కనబడవచ్చు, వాడి పేరు నీ చెవులో వినబడవచ్చు, లేకపోతే వాళ్ళ పేరు నీ మనసులోకి రావచ్చు. ఎందుకు వచ్చింది జ్ఞాపకంలోకి? నువ్వు తెచ్చుకుంటే వచ్చిందా? కాదు, పరిశుద్ధాత్ముడు జ్ఞాపకంలోకి తెచ్చాడు. ఎందుకు తెచ్చాడు పరిశుద్ధాత్ముడు? ఎందుకు? డిస్టర్బ్ చేయడానిక? కాదు. ఆ వ్యక్తి ఎవరైతే నీ జ్ఞాపకాల్లోకి వచ్చారో సమస్యల్లో ఉన్నారు. దేవుడు కోరుకునేది ఏంటో సార్, నువ్వు ఒక చిన్న మాట ప్రార్థన చేయి, నీ మాటకు జవాబుగా, నీ ప్రార్థనకు జవాబుగా నేను వెళ్ళాడు బాగు చేస్తా. నీకు అర్థమైంది కదా? నువ్వు స్విచ్ నొక్కు లైట్ వెలిగేటట్లు చేస్తాను నేను.
అదేవిధంగా నీకు జ్ఞాపకములోకి తెచ్చినటువంటి ఈ వ్యక్తిని ఒక్కసారి ప్రార్థన చేయండి. ఒకసారి నేను ఇట్లా ప్రార్థన చేసుకుంటా ఉంటే, ఇది చాలా గంభీరమైనది కాబట్టి ఉదాహరణ చెప్తాను, చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. సడన్గా నేను ఎప్పుడో అమెరికాలో కలుసుకొని మాట్లాడిన ఒక పాప గుర్తొచ్చింది. కాలేజీలో చదువుకుంటుంది, చిన్న పాప, 22 ఏళ్ళు అలా ఉంటుంది అనమాట. నల్లటి టైట్ ప్యాంట్ వేసుకుంది, వైట్ టీ షర్ట్ వేసుకుంది, అలాగా నా ముందు కనబడుతుంది, ప్రార్థన చేస్తాను. ఇక వెంటనే ఎందుకులే అనేసి, ప్రభా ఏమన్నా సమస్యలో ఉందేమో, మీరు రక్షించండి ప్రభా, కాపాడండి ప్రభా, ఏమన్నా అవసరంలో ఉందేమో, ఇంతే, నాకు తెలియదు కదా, అంతే. జస్ట్ 30 సెకండ్లు ప్రార్థన చేసా, మళ్ళీ ఇంకా వేరే విషయాల్లోకి వెళ్ళిపోయా. 5 నిమిషాల తర్వాత ప్రార్థన అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి గుర్తు వస్తుంది. ఎందుకు వస్తుంది రా అబ్బాయి అనేసి ఫోన్ తీసుకొని ఓ మెసేజ్ పెట్టా, హలో తల్లి ఎలా ఉన్నావు అని. పెడితే ఒక 3 నిమిషాల తర్వాత నాకు మెసేజ్ వచ్చింది, అయ్యి ఇలాగ ఎందుకు నాకు మెసేజ్ పెట్టా అనేసి. ఏమైందిరా బాబు, ఎందుకేమిటి అలా అంటుంది అనేసి, మనం ఏదో తేడా ఉందనేసి వెంటనే ఫోన్ చేశాం. ఫోన్ చేస్తే, ఎందుకు ఫోన్ చేసావు అంకల్ నాకు అన్నది. ఎందుకు ఫోన్ చేసావేంటమ్మా, నేను ప్రార్థన చేసుకుంటే గుర్తొచ్చావు, చిన్న ప్రార్థన చేసి ఇంకా గుర్తొస్తుంటే మెసేజ్ పెట్టాను, ఇప్పుడు ఎందుకు ప్రార్థన చేసావు నా గురించి అని. ఎందుకు చేశానంటే నేనేం చేయనమ్మా, గుర్తొచ్చావు, దేవుడు తీసుకొచ్చాడు గుర్తులోకి అని అంటే ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు చెప్పాను. అంకుల్ ఏడుస్తున్నావు ఎందుకు చెప్పండి. అంకుల్ చెప్పానంటే, నేను మంచం మీద కుర్చీ వేసుకొని కుర్చీ మీద ఎక్కా, ఎందుకు అన్నా అంటే ఫ్యాన్కి చున్నీ కట్టుకొని ఊరేసుకుందామని. అప్పుడే నీ ఫోన్ మంచం మీద ఉంది, ఫోన్ మోగిందే, నీ పేరు కనబడింది కాబట్టి దిగా, ఇంకోటి ఎవడైతే దిగుండేవాడు కాదు. ఆ రోజు దేవుడు నాతో పెట్టుకున్నటువంటి లింక్ ఏంటి తెలుసా, నువ్వు ప్రార్థన చేస్తే దాన్ని బతికిస్తా, ప్రార్థన చేయకపోతే అది పోద్దే. నీకు అర్థమవుతుందా? మీ ప్రాణాలు, ప్రజల యొక్క ప్రాణాలు మీ చేతుల్లో ఉంది, దానికి మీరు ఎంత ఏం చేయక్కర్లా, జ్ఞాపకాల్లో వచ్చిన వాళ్ళని విజ్ఞాపనగా మారిస్తే చాలు. జ్ఞాపకాల్లోకి వచ్చిన వాళ్ళని విజ్ఞాపన, అలాంటి విజ్ఞాపన ప్రార్థనలు మోకరించి చేసేవాళ్ళు కొంతమంది, టైం పెట్టుకొని చేసేవాళ్ళు కొంతమంది, నడుస్తూ జ్ఞాపకం వచ్చిన ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేసేవాళ్ళు మరికొంతమంది. పౌలు ఆ విధంగా విజ్ఞాపన చేశాడంట. చేస్తే ఏమైంది, విజ్ఞాపన దేవుని దగ్గరికి వెళ్ళి పరిష్కారం వస్తే మనం ఇప్పుడు దేవుడికి ఏం చేయాలి, కృతజ్ఞతలు. మన లైఫ్లో కృతజ్ఞత ఎందుకు ఉండదు, ఆరాధన ఎందుకు ఉండదు, అడగలేదు కాబట్టి. ఎందుకు అడగలేదు, జ్ఞాపకాలని పట్టించుకోలేదు కాబట్టి. 3 విషయాలు నేర్చుకున్నాం ప్రార్థన గురించి. ఇప్పుడు 5వ వచనం, 4-5 వచనాలు కలిసి ఉంటాం. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, తెస్సలోనిక సంఘస్థులకు ఉన్నటువంటి గుణం ఏంటో చెప్పమంటారా, వాళ్ళకు ఉన్నటువంటి లక్షణం ఏంటో తెలుసా, దేవుని చేత ప్రేమ. మీరెవరండి, దేవుని ప్రేమను బట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్న వాళ్ళు. వీళ్ళెవరండి, దేవుని ప్రేమను బట్టి సేవకులు అని పిలువబడిన వాళ్ళు. దేవుని ప్రేమ ఉండబట్టి మీరు వచ్చారు ఇక్కడికి. తెస్సలోనికలో ఉన్న వాళ్ళకి మీకేం తేడా ఉందా? ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి మా స్వార్థ మాటలతో మాత్రం కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ దగ్గరికి 134 సంవత్సరాల క్రితం సువార్త వచ్చింది, శక్తితో వచ్చింది, పరిశుద్ధాత్మతో వచ్చింది, సంపూర్ణమైనటువంటి సమర్పణతో వచ్చింది, సంపూర్ణంగా ఆ ప్రభు నిన్ను ఒప్పించేటట్లు వచ్చింది. ఎంత స్పష్టంగా ఉంది, మాటతో మాత్రం కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతో. 134 సంవత్సరాల క్రితం నుంచి మనుషులు ఇక్కడ యేసు ప్రభుని అంగీకరించి బతుకుతున్నారంటే కారణం ఆ సువార్త శక్తితో వచ్చింది. శుద్ధి కాదది, కథలు కావవే, మనిషిని బ్రతికించే మాట అది, నీకు నాకు నిత్యత్వాన్ని ఇచ్చేటువంటి మాటది. ఆ మాటను అందించడానికి వచ్చాను కాబట్టి నా ప్రాణం పెట్టడానికి నేను ఇష్టపడుతున్నా. నీ ప్రాణాన్ని దేవుడి దగ్గరికి తీసుకురావడానికి. స్వార్థ చచ్చిపోయేవాడికి ఇచ్చేటువంటి వార్త,
దిగులుతో ఉన్నవాడికి ఇచ్చేటువంటి వార్త, కుమిలిపోతున్నటువంటి వాడితో ఇచ్చేటువంటి వార్త, అది శక్తితో వచ్చింది. అందుకనే నేను మాట్లాడేటప్పుడు శక్తివంతంగా మాట్లాడతా, పరిశుద్ధాత్మతో. నేను మాట్లాడే మాటల్లో ఉద్రిక్తత ఎందుకు ఉన్నదంటే, ఆత్మను బట్టి నేను మాట్లాడే మాటలో సంపూర్ణ నిశ్చయత ఉన్నది కాబట్టి ఎటువంటి సంకోచం లేకుండా మాట్లాడుతున్నా. స్వార్థ. యేసే దగ్గరికి వస్తే బాగుపడతావేమో అన్నను, వస్తే బాగుపడతావు. యేసయ్య నిన్ను బాగు చేస్తాడేమో అన్నాం, బాగు చేస్తాడైనా. సంపూర్ణ నిశ్చయత. 6వ వచనం దగ్గరకు వద్దాం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు, మళ్ళీ మా చివరిలో ఒక మాట మర్చిపోయాను, మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టి వారమై ఉంటుమో మీరే ఎరుగుదురు. అంటే ఈ స్వార్థ మీకోసం అందించడానికి ఎలాంటి ప్రయాసలు పడ్డామో మీకే తెలుసు అని పౌలు గారు చెప్తున్నారు. మీకు విషయం గుర్తుపెట్టుకోండి. అంటే ఈ సేవకులు, ప్రస్తుత సేవకులు, నాలాంటి సేవకులు, ఈయనలాంటి సేవకులు, మాకు ఏ బాధలు లేవండి. ఫ్లైట్లలో తిరుగుతాం, కారుల్లో తిరుగుతాం. వద్దన్న ఏసీ హోటల్లో రూమ్ బుక్ చేశాడు. ఇష్టం ఉన్న లేకపోయినా చికెన్లు, మటన్లు, ఫిష్ వండి పెడతారు. ఎంతంటే బొకేలు ఇస్తారు, షాలువా కప్పుతారు, స్టేజ్ వేస్తారు, పాటలు పాడతారు, చేతికి మైకిచ్చి సువార్త చెప్పమంటారు. నాకు పోయిందండి. కానీ ఆది మిషనరీలు అలా రాలేదు. మా అమ్మగారు చచ్చిపోకముందు కొన్ని విషయాలు చెప్పారు. అందులో ఒకటి నేను ఇప్పటికీ పాటిస్తాను. ఏమంటే తెలుసా బాబు, ప్రతి సంవత్సరం ఒక 5 రోజులు కనీసం మారుమూల ఉండేటువంటి ఒక మిషనరీ ఇంటికి వెళ్ళి గడిపిరా. వాడు ఎక్కడ బతుకుతున్నాడు అక్కడే బతుకు, వాడు ఏం తింటున్నాడు అదే తిను, వాడు ఎలా ప్రయాణం చేస్తున్నాడు అలాగే ప్రయాణం చేయి. నేను ప్రతి సంవత్సరం ఆ పని చేస్తాను. నా కాలుకి ఆపరేషన్ అయింది. ఎక్కువసేపు నుంచోటం బట్టి నా నరాలు పొంగిపోయినాయి. అందుకే చిన్న చిన్న మొక్కలు చేసి తీసి పడేశారు. ఈ కాలుకి ఇంకా ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ అయిన తర్వాత కూడా 21 కిలోమీటర్లు నడిచేశాను నేను. ఎందుకు? వాళ్ళ మధ్యకి వెళ్ళి ఉండాలని. ప్రతి సంవత్సరం వెళ్తాను. ఒకసారి కాదు, 2 సార్లు ప్రతి సంవత్సరం. ఎందుకు వెళ్తాను తెలుసా? సుఖానికి మరిగిపోతానేమో అని. నాకున్నటువంటి ఈ ఏసీ రూములు, కార్లు, వీటి మధ్యన ఇదే సేవ అనుకుంటానేమో అని. నేల మీద ఉండాలంటే, గర్వం రాకుండా ఉండాలంటే, సువార్తలో శక్తి ఉండాలంటే, మాటలో పదును ఉండాలంటే, జీవితంలో సవాలు ఉండాలంటే ఇది అవసరం. సుఖాన్ని ఆరాధించే వాళ్ళు ఉన్నారు. అదే నీ బతుకైతే నువ్వు సేవకుడు కాదు. అదే కోరుకొని నువ్వు దగ్గర యేసు ప్రభు దగ్గరకు వస్తే పొరపాటు. ఏసేమన్నాడు తెలుసా? నా దగ్గరకు వచ్చేవాళ్ళు సుఖం కోసం రావద్దు, శిలువ మీద వేసుకొని రండి అన్నాడు. శ్రమ వస్తుంది మీరు నా దగ్గరకు వస్తే. ఈ లోకంలో కష్టాలుంటే మీకు చీకొడతారు. పవిత్రంగా జీవిద్దాం అనుకోని ఒక నిర్ణయం తీసుకుంటే ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతాయి. దాన్ని తట్టుకోవడానికి రండి. ఖచ్చితంగా నేను నీతో ఉంటాను. అది ఆయన చెప్పింది. 6వ వచనం, పరిశుద్ధాత్మ వలన కలిగిన ఆనందముతో గొప్ప ఉపద్రవందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకునే వారైతే. స్వార్థను అంగీకరించేటప్పుడు ఉపద్రవం వచ్చిందంట. అంటే ఏంటి? ఈ ఉపద్రవం లోన్ వచ్చింది, ఈ ఉపద్రవం బయట కూడా వచ్చింది. ఉపద్రవం లోన్ ఎప్పుడు వస్తుందో తెలుసా? నేను యేసు ప్రభుని అంగీకరించినప్పుడు డ్రగ్ మానేశాను కదా, ఆ డ్రగ్ మానేయటం బట్టి లోన్ నుంచి కలిగిన ఉపద్రవం అంటే, నువ్వు బతకలేవు డ్రగ్ తీసేసుకో, నువ్వు బతకలేవు డ్రగ్ తీసుకో, నువ్వు ఉండలేవు డ్రగ్ తీసుకో, నీ వల్ల కాదు. ఉపద్రవం. నేను బాగా సినిమాలకు వెళ్ళేవాడిని. విజయశాంతి ఫ్యాన్స్ అసోసియేషన్ మా ఊరికి సెక్రటరీ నేను. ఆ టైంలో సినిమా వచ్చింది సంఘర్షణ. చిరంజీవితో విజయశాంతి మొట్టమొదటి సినిమా అది. ఇది కూడా బ్యాటరీ అయిపోయింది. మొట్టమొదటి సినిమా అది.
దానికి నా ఫ్రెండ్స్ అంతా టికెట్లు తీసుకొచ్చి ఇచ్చేశారు. రారా సినిమా కంటే, సినిమా పేరు సంఘర్షణ ఏమో కానీ నా హృదయంలో సంఘర్షణ, సినిమాకి వెళ్ళా వద్దా అని. ఈ ఉపద్రవం ఎందుకు వచ్చింది? ప్రభు దగ్గరికి రాబట్టే, లేకపోతే వచ్చిండేది కాదు. ఎందుకు చూస్తున్నారు అంతమంది? ఏమైందమ్మా? నేను వాక్యం చెప్పేటప్పుడు ఒక 5 కనుక అటు ఇటు తిరిగితే నేను బోధించను. నా ప్రాణం పెట్టి మీకు మాట్లాడుతున్నాను, సొల్లేయట్లేదు. మీకు మీ జీవితాన్ని బాగు చేసేది. మీరు అటు ఇటు చూస్తే కనుక వదిలేసిపోతాను నేను. సంఘర్షణ లోన. నేను అప్పుడు సినిమా మానేస్తే నా మిత్రులతో సినిమాలు మానేశాను రానంటే వాళ్ళన్న మాట్లాడిన అబ్బో ఎంతకాలం ఉంటావు చూస్తాను రే, ఎన్ని ఎటకారపు మాటలు అన్నారు తెలుసా? యేసు ప్రభు దగ్గరికి వస్తే ఎప్పుడు కూడా పోరాటం ఉంటుంది. అదే మాట చెప్పాడు ఆయన. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో ఓ పక్కన ఆనందం, గొప్ప ఉపద్రవమందు ఓ పక్కన ఉపద్రవం. మీరు వాక్యంను అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతే. వైర్తో ఉన్న మైక్ ఇచ్చేయా. చూడండి, సరే ఇది కొంచెం ఎవరు వాడు చెప్పు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మా దేవా, మా ప్రభా, చాలా అలజడి ఉంది ప్రభా, ఇక్కడ చాలా అలజడి ఉంది. నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను ప్రభా. చాలా అడ్లు ఉన్నాయి. చాలా భయంకరమైనటువంటి చీకటి శక్తుల ప్రభావం ఉంది ప్రభా. నీ మాట ముందు, నీ వాక్కు ముందు అవన్నీ కూడా బలాదూరు అని కొద్దిసేపు మాట్లాడతాను ప్రభా. మీరు కృప చూపించండి. చీకటి శక్తులన్నిటిని లయం చేయండి ప్రభా. మాట మనిషి హృదయంలోకి వెళ్ళగలట కృప చూపించండి. 7 వచనాలు. కాబట్టి మాసిదోనియాలోను అక్కయలోను విశ్వాసులందరికీ మాదిరైతిరి. ఎందుకనగా మీ వద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అక్కయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమీ చెప్పవలసిన అవసరం లేదు. ఒక చిన్న ఊరు తెస్సలోనిక. ఆ ఊర్లోకి సువార్త వచ్చి సంవత్సరం అయింది. ఆ సంవత్సరం తిమోతి అనే చిన్న కుర్రోడు సంఘాన్ని నడిపించాడు. ఆ సంఘము విశ్వాసంలో పనిచేయటం, ప్రేమలో ప్రయాసపడటం, నిరీక్షణతో ఓర్పు కలిగి ఉండటం చేసింది. ఆ విధంగా ఉంటే జాగ్రత్తగానండి. ఆ విధంగా ఉంటే ఒక్క సంవత్సరంలో 2 రాష్ట్రాలు, ఒడిస్సా ఒక రాష్ట్రం, ఆంధ్ర ఒక రాష్ట్రం, 2 రాష్ట్రాల్లో ఈ చిన్న ఊర్లో జరుగుతున్నటువంటి పరిచర్య యొక్క సువార్త మ్రోగిందంట. రాజాం 100 కిలోమీటర్లు వెళ్తే ఒరిస్సా వస్తుంది. చివరిలో ఉన్నారు మీరు జీవించే జీవితం 2 రాష్ట్రాల్ని అది గందరగోళం చేశారు. మిషనరీలు ఇలాంటి ప్రాంతాల్ని ఎందుకు ఏర్పరచుకుంటారు మిషనరీ ఇలాంటి ప్రాంతాన్ని? ఈ ప్రాంతాలు అయితే కనుక 2-3 జాతులు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారని, అది వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన. దేవుడు మిమ్మల్ని అలాంటి ఊరిలో పెట్టారు, అలాంటి ప్రాంతంలో పెట్టారు. ప్రభావితమైనటువంటి పరిచర్య మీ జీవితం ద్వారా జరుగుద్దని
దేవుని యొక్క కోరిక. ఇక చివరి వచనాలు 9-10. మేము మీ యొక్క మాకెట్టి ప్రవేశము కలిగిన అక్కడ జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు అయ్యా మీరు మమ్మల్ని స్వీకరించారు, బాగా మమ్మల్ని చూసుకున్నారు, బాగా చెప్పారు మనుషులు. అయితే అప్పుడు 3 విషయాలు చెప్తాను చూడండి. మీరు విగ్రహములను విడిచిపెట్టి, ఎందుకు విడిచిపెట్టి ఉండంటారు విగ్రహాన్ని? ఎందుకు విడిచిపెట్టి ఉండంటారు? ఎందుకంటే ఇంతకుముందు విగ్రహం మీద విశ్వాసం, ఇప్పుడు విశ్వాసం ఎవరి మీద వచ్చింది? అందుకే ఇది వదిలిపెట్టి సార్ వెళ్ళారు. ఇదివరకు నాకు డ్రగ్, ఇదివరకు నాకు గంజాయి, అదే ఎప్పుడైతే యేసు ప్రభు మీద వచ్చిందో దాన్ని వదిలేసా. విశ్వాసం విడిచిపెట్టేటట్లు చేస్తుంది. నువ్వు ఎవరినైనా విడిచిపెట్టలేకపోతున్నావా? దేన్నైనా విడిచిపెట్టలేకపోతున్నావా? దేన్నైనా వదులుకోలేకపోతున్నావా? ఈ బ్లూ ఫిలిం లేకపోతే ఉండలేను, ఈ హస్తప్రయోగం లేకపోతే ఉండలేను, నేను ఈ అశ్లీల చిత్రాలు చూడకుండా ఉండలేను, ఈ లవ్ రిలేషన్ని నేను తెగదప్పు చేసుకొని జీవించలేను, నేను విడవలేను. అదనే మాట. కానీ వీళ్ళు ఇంతకాలం పూజించినటువంటి విగ్రహాలను వదిలేశారంట. ఎందుకంటే విశ్వాసాన్ని బట్టి. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకు. ఎందుకు దాసులైపోయారయ్యా? మీరు ఏం చెప్తే అది చేస్తాను అని ఎందుకు అన్నారు? దేవుడు అంటే వాళ్ళకి ఏమొచ్చింది? ప్రేమ. విశ్వాసం ఉంది కాబట్టి విగ్రహాన్ని వదిలేశారు, ప్రేమ ఉంది కాబట్టి కాళ్ళు పట్టుకొని ఏం చేయమంటే చేస్తానని నేను ఏది చేయడానికైనా సంసిద్ధం. మిషనరీలు ఇక్కడ దాకా ఎందుకు వచ్చేసారు? దేవుని మీద ఉన్న ప్రేమతో. మిషనరీల్ని ఎరగబాతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? దేవుని మీద ఉన్న ప్రేమతో. రాబర్ట్ బ్రౌన్ ఒక జాతి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడంట. వద్దండి వాళ్ళు నరమాంస భక్షకులు అన్నారంట. కానీ వెళ్ళాడు, ఒకే ఒక ప్రార్థన చేసుకొని వెళ్ళాడు. ప్రభా 12 గంటలు నన్ను చంపకుండా ఉంటే చాలు. 12 గంటలు ఆ దీవులోకి దిగిన తర్వాత 12 గంటలు నన్ను చంపకుండా ఉంటే చాలు. ఆయన దిగి చెట్ల మధ్యన కూర్చొని మోకరించి, ప్రభా ఈ దీవులోకి నీ కార్యం రావాలి ప్రభా, నీ పరిశుద్ధాత్మ శక్తి రావాలి ప్రభా అని 36 గంటలు ప్రార్థన చేశాడంటే. ఎందుకంటే 36 గంటల దాకా ఆయన చూడలేదు. 36 గంటల తర్వాత ఎవరో చూశారు, తీసుకెళ్ళిపోయి ఓ చెట్టు దగ్గర నుంచో పెట్టారు. అటు ఒకటి ఇటు ఒకటిని పెట్టారు. ఎదురుగా మంటేశారు. వీళ్ళు సారాయి తాగి గంతులేస్తున్నారు. ఎందుకని? కొద్దిసేపు ఉన్న తర్వాత వీడిని ఆ మంటలో వేసేసి తగలబడిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత తినేదానికి. ఈయన అలాగే నుంచొని ఉన్నాడు. ఆ చిట్టి మంట చూస్తూ ఉన్నాడు. పాట పాడుకోవడం మొదలు పెడతాడు. ఏమని పాట తెలుసా? నా సమస్తమును నీకే సమర్పించడానికి పాడుతున్నాడు అంట. ఇటు ఉన్న వాళ్ళకి ఏం అర్థం కాలేదు. అరే మా వాళ్ళు పాటలు పాడుతున్నారంటే వీడు బిర్యానీ కాబట్టి పాడుతున్నారు, మరి వీడు ఎందుకు పాడుతున్నాడు? కోపం వచ్చిందంట. రే అన్నాడు. వాళ్ళ భాష వీళ్ళకి అర్థం కాదు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాక ఒకడు ఏం చేశాడు తెలుసా? నాలిక పట్టుకొని బయటికి లాగి కొరిక్కు తినేశాడంట. బతుకున్నప్పుడే ఇక్కడ నుంచి రక్తం కారుతుంది, ఇంకోటి ఆ రక్తాన్ని నాకేసాడంట. అయినప్పుడు కూడా నాలుక కొరికేస్తే నా చమత్యమో నీటికే సమర్పిస్తానని పాడుతున్నాడంట. వీడికి ఏంట్రా అనేసి పక్కకి తీసుకెళ్ళిపోయారు, కనబడకుండా తీసుకెళ్ళిపోయారు. కొద్ది రోజులకి మరి ఏం చేశాడో తెలియదు. వాళ్ళిద్దరికి సువార్త చెప్పాడు. ఎలా చెప్పాడో తెలియదు. వాళ్ళిద్దరు ప్రభువుని అంగీకరించారు. వాళ్ళిద్దరు ఈరోజు ఆ దీవికి వెళ్తే, పప్వా న్యూగినీలో ఉంటుంది ఆ దీవి. ఆ దీవికి వెళ్తే ఆ దీవిలో ఉన్న వాళ్ళంతా విశ్వాసులే, ఒక్కళ్ళు కూడా అవిశ్వాసులే. ఆ దీవిలో ఉన్న వాళ్ళంతా విశ్వాసులే. ప్రయాస ఉంటే, ప్రేమ ఉంటే దాసులుగా ఎక్కడికైనా వెళ్ళిపోతాం. విశ్వాసం ఉంది, విగ్రహాలు విడిచిపెట్టారు. ప్రేమ ఉంది, దేవుడికి దాసులైపోయారు. మూడోది, దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు, అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగూ దేవుని వైపునకు తిరిగితురో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. దేవుడు వస్తాడు, దేవుడు నన్ను తీసుకెళ్తాడు. క్షణికమైన ఆనందం కోసం పాపం చేయను. ఎవడో భయపెట్టాడని నేను రాజ్యం పడిపోను, ఎవడో చంపేస్తాడని నేను దేవుడిని వదిలేను. గట్టిగా నిలబడతాను.
నేను జారిపోను. విశ్వాసం ఉంది, విగ్రహాన్ని వదిలిపెట్టేశాను. ప్రేమ ఉంది, దేవునికి దాసుడిని అయిపోయా. నిరీక్షణ ఉంది, రాజీ పడిపోకుండా, జారిపోకుండా, అంటే ఊగిపోకుండా స్థిరంగా ఉండగలిగాను నేను. ఈ మూడింటి గురించే మీకు చెప్తున్నా. మీకు విశ్వాసం వచ్చిందా? వాక్యం వింటే విశ్వాసం వస్తుంది. వినుట వలన విశ్వాసం కలుగు. ఎంత ఎక్కువ వాక్యం వింటే అంత విశ్వాసం వస్తుంది. శోధనలు ఎక్కువైతే ఎదిరించడానికి విశ్వాసం కావాలి, విశ్వాసానికి వాక్యం కావాలి. నేను నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకున్నాను, నేను పాపము చేయకూడనట్లు. వాక్యం చదువు, ప్రార్థన చేస్తే సమస్యలు పోవు. వాక్యం చదివితే విశ్వాసం వస్తుంది, విశ్వాసంతో సమస్యలను ఎదుర్కొంటావు. వాక్యం విశ్వాసాన్ని ఇస్తుంది. దేవునితో మనకున్న అనుబంధం ప్రేమనిస్తుంది. దేవుడు వస్తాడు అనే విశ్వాసం నిరీక్షణ కలిగిస్తుంది. విశ్వాసం, ప్రేమ, నిరీక్షణ, ఈ మూడు తెస్సలోనిక సంఘానికి వచ్చాయి. 2 దేశాల్లో మారుమోగాయి. సంవత్సరంలో ఈ స్థాయికి ఎదిగారు. 134 సంవత్సరాలైంది మీకు సువార్త వచ్చి. మీరు ఏ స్థాయిలో ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి. ప్రార్థన చేసుకుందాం. తలంచండి, కళ్ళు మూసుకోండి. ఈ టైంలో ఎవరు లేవద్దు. ఒకసారి తలంచి మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. నేను చెప్పినటువంటి ఈ సువార్త మీరు చాలాసార్లు విన్నారు. దేవుని కృప అనే సువార్త. మనం చేసిన పాపానికి ఆయన వెల చెల్లించి, ఆయన శిక్షను అనుభవించి, మన మీద ఆ శిక్ష పడిపోకుండా చేయడమే కాదు, మనకి పరలోకంలో స్థానాన్ని కల్పించాడు ఆయన. అది సువార్త. ఆ సువార్త నీ జీవితంలోకి వస్తే సమాధానం ఉంటుంది. ఆ సువార్త నీలో ఉంటే విశ్వాసం ఉంటుంది, పనిచేస్తావు. ఆ సువార్త నీ జీవితంలో ఉంటే ప్రేమను అనుభవిస్తావు, కాబట్టి ప్రయాసపడతావు. ఆ సువార్త నీ జీవితంలో ఉంటే కనుక ఎదురు చూస్తావు, నిరీక్షణతో, ఓర్పుతో నిలబడతావు. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించావా? నీ జీవితంలోకి ఆ సువార్త వచ్చిందా? నీ హృదయంలోకి ఆ సువార్త వచ్చిందా? ఆ విశ్వాసం నీ జీవితంలో మొలకెత్తిందా? ఒకవేళ ఇప్పుడు దాకా యేసు ప్రభుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించలేదేమో. చర్చికి వస్తున్నావు, ప్రార్థనలు కూడా చేస్తున్నావు, కానీ యేసు ప్రభుని హృదయంలోకి ఆహ్వానించలేదేమో. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడితే, నాకు ఆ యేసై కావాలండి, నేను ఆ యేసై నా హృదయంలోకి ఆహ్వానిస్తానండి, నేను యేసై దగ్గర నా పాపాలు ఒప్పుకొని ఆయన విశ్వాసం ఉంచుతానండి అని మీలో ఎవరైనా ఇప్పుడు ఈ మాటను బట్టి విశ్వసించడానికి ఇష్టపడితే, ఆ సువార్తను అంగీకరించడానికి ఇష్టపడితే, ఆ కృపను అందుకోవడానికి ఇష్టపడితే, ఆయన మిమ్మల్ని స్వీకరించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన, అయ్యా నాకు ఆ కృప కావాలి, అయ్యా ఆ యేసయ్య నాకు కావాలి. ఈ రాత్రి మీలో ఎవరన్నా అలాంటి ప్రార్థన ఖచ్చితంగా చేయడానికి ఇష్టపడుతుంటే, అలా ప్రార్థన చేయడానికి ఇష్టపడే వాళ్ళు మాత్రమే, జాగ్రత్తగా వాళ్ళు మాత్రమే ఉన్న చోటన లేచి నిలబడండి, తలకే ఉంచుకోండి. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. నేను 1 నిమిషం టైం ఇస్తాను. నాకు ఆ యేసయ్య కావాలండి, నేను ఆయన్ని నా హృదయంలోకి ఆహ్వానిస్తానండి. లేచి నిలబడ్డ వాళ్ళు ఎందుకు నిలబడ్డమని చెప్పానో చెప్తాను. మీరు విశ్వసించడానికి ఇష్టపడితే, యేసు ప్రభుని మీ హృదయంలోకి రమ్మని అడగటానికి ఇష్టపడుతుంటే అప్పుడే లేవమని. ఎవరైతే లేచి నిలబడ్డారో మీ కుడి హస్తాన్ని మీ హృదయం మీద పెట్టుకోండి. మీ హృదయం మీద, గుండె మీద, తల, హృదయం మీద, ఛాతీ మీద పెట్టుకోండి. చిన్న ప్రార్థన చెప్తాను, నా వెంట చెప్పండి. యేసయ్యా నన్ను క్షమించండి. యేసయ్యా మీకు వందనాలు, నాకు ఈ మాటలు వినిపించారు, నా కోసం ఇవన్నీ చేశారు, మీకు వందనాలు. నా హృదయంలోకి రండి అయ్యా, నన్ను క్షమించండి అయ్యా, నన్ను నీ బిడ్డగా చేసుకోండి అయ్యా.
యేసే నామంలో అడుగుచున్నాం. ఆమేన్. కూర్చోండి. మా దేవ మా ప్రభా, సాయంత్రం 5:30కి వర్షం వస్తున్నారు. ఇప్పుడు రాకుండా ఆపారు మీరు. ఇప్పుడు ఒకవేళ వచ్చిన సంతోషమే, ఎందుకంటే కృపా వర్షాన్ని మీరు కురిపించారు కాబట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసు నామములో ప్రార్థన చేయించుకుంటుంది. ఆమేన్.